ఇలా తెలుపుతా ఉన్నాను. ఇప్పుడు ప్రభువుని స్తుతిస్తూ పాట పాడుతున్నాము. వర్షధారిగా రావా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనేనయ్యా. వర్షధారిగా రావా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనేనయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. వర్షధారిగా రావా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనేనయ్యా. మనోవేదనములు గుణపరచుమా, తనువు గాయమెల్ల స్వస్థపరచుమా. మనోవేదనములు గుణపరచుమా, తనువు గాయమెల్ల స్వస్థపరచుమా. యేసునాథుడా పరమ వైద్యుడా, యేసునాథుడా పరమ వైద్యుడా, యేసునాథుడా పరమ వైద్యుడా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. వర్షధారిగా రావా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనేనయ్యా. నాదు పాపములన్నీ పరిహరించుమా, భయములన్నీ పారద్రోలుమా. నాదు పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. యేసునాథుడా నా రక్షకా, యేసునాథుడా నా రక్షకా, యేసునాథుడా నా రక్షకా. నీదు కృపచే ఆదరించుమా, నీదు కృపచే ఆదరించుమా. వర్షధారిగా రావా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనే. వర్షధారిగా రావా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనేనయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. వర్షధారిగా రావా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనేనయ్యా. వర్షధారిగా రావా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనే. అందరికీ వందనాలండి. ఈరోజు మనకు కెజి ఆంటీ వాక్య పరిచర్య చేస్తారు. నిజంగా నా మటుకు నేను మరి నిజంగా మనమందరి జీవితాలు కూడా ఎండిపోయిన భూమిలాగానే ఉంటాయి. మరి మన మనసులో శాంతి కొదువైనప్పుడు, మనోవేదనములు మనతో ఉన్నప్పుడు, మన తనువు గాయమైనప్పుడు,
కదా! మనల్ని స్వస్థపరిచేవాడు దేవుడు, పరమ వైద్యుడు, స్వస్థపరిచే యెహోవా ఆయనే. మన పాపాలన్నీ పరిహరించేవారు, భయములన్నీ పారద్రోలేవాడు, దేవుని కృపచే మనల్ని ఆదరించేవాడు మన దేవుడే. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించే వాక్యము, నెమ్మది లేని వారికి నెమ్మది కలిగించే వాక్యం, మనం వేదనములు కలిగిన వారికి మరి గుణపరిచేటువంటి వాక్యం, అనుభవపూర్వకమైనటువంటి వాక్యాన్ని మనకు ఇప్పుడు కెజి ఆంటీ మరి అందిస్తారు. ఈ సమయాన్ని కెజి ఆంటీకి అప్పగిస్తా ఉన్నాను. ఆంటీ వందనాలు ఆంటీ. ఉన్నాను. నా వాక్పరిచయకు ముందు ఈరోజు పీస్ పద్మ కొంచెం చిన్న సాక్ష్యం చెప్తానండి, ఒక 5 నిమిషాలు. తన పట్ల దేవుడు చేసిన మేలు గురించి తన సాక్ష్యం చెప్తుందంట. కాబట్టి ఈరోజు క్విజ్కి టైం ఉండదు కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. పద్మ ఉన్నావా? అక్క వందనాలక్క. ఉన్నాను. సాక్ష్యం చెప్తావు కదా? ఓకే. అందరికీ ప్రేమపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను అక్క. ఈ అవకాశం ఇచ్చిన మొదటగా దేవునికి వందనాలు, తర్వాత కేజక్క గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను గురువారం రోజు అక్క చెప్తున్నానక్క. చెప్పండి అన్న. దేవుడు నా పట్ల జరిగించిన మేలును మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొన్న గురువారం రోజు నేను విజయవాడ నుంచి బయలుదేరాను. అమ్మాయిని, మా భవ్యని అక్కడ వదిలేసేసి వస్తున్నాను. రిటర్న్ లో వస్తున్నప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది, ఇంటర్సిటీ. దాన్ని అందుకోవటానికి నేను త్వరగా దిగుతున్నా మెట్లు కిందకి. దిగుతున్నప్పుడు సగం దూరం రాగానే ఈ పాదము మడతబడి ఆతను మెట్ల మీద అలాగే టప్మని కూర్చున్నాను అనమాట. కూర్చొని ఆ పాదం అసలు ఎంత భయంకరమైన నొప్పి అంటే చెప్పలేను. అది అనుభవించిన నాకే తెలుసు. అయితే ఆ పాదం ఎమ్మటే పాదాన్ని బయటికి తీసి చేతితో పట్టుకొని వేసేయా అంటే పెద్దంగా బాధపడ్డాను అక్కడే కూర్చొని. ట్రైన్ వెళ్ళిపోద్దేమో మళ్ళా టెన్షను. కిందకి దిగాలంటే పాదం అసలు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ఏసయ్యా ఇదే అనుకుంటా, ప్రభువా నేను నీ పని నిమిత్తమే పరిగెత్తున్నాను ప్రభువా, నాకు ఎందుకు ఎలా జరిగింది అని మనసులో ఒక ఆలోచన వచ్చింది అమ్మటి. అంటే పక్క రోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతూ ఉంటది మందిరంలో. మరి దానికి వెళ్ళాలి, అక్కడ ఉండమన్నా కానీ నేను ఉండలేదు, రావాలని ఆశ. మరి నీ పని మీదే పరిగెత్తున్నాను కదా ప్రభువా, నాకు ఎందుకు ఇలా జరిగింది అని ఒక ఆలోచన హృదయంలో పుట్టింది. ఎమ్మటే నాకు ఇంకొక ఆలోచన, కాలు మడత పడంగానే నువ్వు కూర్చున్నా కానీ ముందుకు పడలేదు కదమ్మా. ముందుకు పడితే నా పరిస్థితి ఏమైందో నాకే తెలియదు. సగం మెట్లు దొర్లుకుంటూ వెళ్ళిపోయేదేనేమో, మరి ఎక్కడ ఏం ప్యాచర్ అయ్యేదో నా మొహం అంతా అసలు ఏమయ్యేదో అది ఊహించుకుంటే గుండె దడబట్టింది. అయితే దేవుడు పడిన చోటనే నన్ను కూర్చోబెట్టాడు, ముందుకు పడకుండా. వెమ్మటి ఒక ఆలోచన వస్తుంది, వ్యతిరేకమైన ఆలోచన. వెంటనే దానికి సమాధానమైన ఆలోచన దేవుడు మనకి కలిగిస్తాడు. దేవుని స్తుతించాను, నిజమే కదా ప్రభువా, అంత భయంకర పరిస్థితిలో నేను పడిపోతే మరి నేను ఎలా ఇంటికి చేరగలిగేదాన్ని అని వెంటనే అక్కడే స్తుతించాను. దేవుని స్తుతించి ఆ పాదం అలాగే నొప్పితోనే ఉంది. చిన్నంగా మెట్లు ఇంకా సగం మెట్లు దిగాలి. అలాగే దిగాను కుంటుకుంటానే ప్రభువా అనుకుంటా అలాగే ఆ బండి ఎక్కటానికి దేవుడు సహాయం చేశాడు. వెళ్ళి కూర్చున్నాక ఆ నొప్పి ఆగలేదు. అసలు ఎంత నొప్పిగా ఉందో, కాలు కింద పెట్టనీయట్లేదు, పట్టుకొనియట్లేదు, పాదం వరకే. అది తర్వాత ఇక అసలు ఇంటికి రావటానికి కూడా దేవుడు సహాయం చేసి, అయితే ట్రైన్లో నా బాధలో కూడా కూర్చున్నప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళు కాలేజీ పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ బిహేవియర్ అసలు ఏమీ బాగలేదు, ఎంత భయంకరంగా ఉందో. ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చున్నారు, హాస్టల్లో నుంచి ఇంటికి వెళ్తున్నారంట. చూసినప్పుడు చాలా బాధేసింది. దేవుని సువార్త అందించాలని మనసులో ప్రేరేపిస్తా ఉంటే పెద్దవాళ్ళు కూడా ఉన్న పక్కన ఒక నడివయసు ఆమె దేవుని మాటలు చెప్పటానికి దేవుడు ఆ రోజు అవకాశం ఇచ్చాడు. ఆ బాధలో కూడా నేను ఆయన పని చేయగలిగాననే సంతృప్తి కలిగింది. 2 మాటలు చెప్పాను. వాళ్ళు వెనక పని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా.
అని చెప్పని నేను ఆ రోజు దేవుని అడిగాను. ప్రభు నీ చిత్తమైతే 2 మాటలు వాళ్ళకి చెప్పడానికి సహాయం చేయి ప్రభు అని చెప్పటం జరిగింది. దేవుని స్తుతించాను. తర్వాత స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి ఎంత నరకం అనుభవించానో నేను ఆ రోజు చూశాను. ఆ బాధ నిజంగా అంటే ట్రైను మిస్ అవ్వటానికి అంటే ట్రైన్ మిస్ అయిపోతానేమోనని చెప్పి అంత తొందరగా నడవటానికి మరి అక్కడ చిన్న ఆటంకం కలిగింది. రేపు దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే మరి ఎంత నరకం అనుభవించాలని వెమ్మటే నాకు తట్టింది. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనకి దేవుడు ముందుగానే అన్నిటిని రాయించాడు. అన్నిటిని చదువుకొని సిద్ధపడటానికి దేవుడు మనకి ఎంత కృప చూపించాడో కదా! ఇవన్నీ తెలియపోతే మనం ఎలా ఉండేవాళ్ళం. తెలిసి కూడా ఎలా ఉంటున్నామో అనే ఆలోచన నాకు ఎమ్మటే వచ్చింది. నిజమే కదా ప్రభు! ట్రైన్ మిస్ అవుతాను ఇంత తొందరగా నడుస్తా పాదం ఇలా అయిపోయింది. మరి అసలు నిజంగా దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే ఎట్లా పడి ఏం చేయాలి అని ఎంతో ఎన్నో ఆలోచనలు ఎంత స్తుతించాను ప్రభువా నాయన నిజంగా ఈరోజు నాకు ఎన్నో విషయాలు నేర్పించావయ్యా ఈ బాధలో అని దేవుని స్తుతించాను. మరి ఈ పాదం ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఆ నొప్పితోనే నడవటం వల్ల రెస్ట్ లేకుండా వాసింది. వాసేలేక ఏమైందో తెలీదు. ఎక్స్‌రే తీపిస్తే మళ్ళా లోపల ఏమైనా అయిద్దా ప్రభువా? ఈ పాదాలతో ఎంతో మేము పని చేయాలి గదా ప్రభువా! సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేస్తా ఉన్నా. సంఘంలో కూడా చెప్పాం ప్రార్థన చేస్తా ఉన్నారు. అయితే శనివారం హ్మ్. వెళ్ళామన్నమాట. హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు స్కాన్ అది ఎక్స్‌రే తీశారు. దేవుని దయని బట్టి లోపల ఎముక ఏం కాలేదమ్మా అంతా బావుందమ్మా. నరాలే కొంత నలిగినాయమ్మా అని చెప్పి టాబ్లెట్లు అవి ఇచ్చారు. కొంచెం అది కట్టులాగా కట్టుకోమని క్లాత్ ఇచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఎంతో నా పట్ల మేలు చేశాడమ్మా. ఈ సాక్ష్యాన్ని అందరికి చెప్పుకోవాలనే ఆశ. సంఘంలో చెప్పుకున్నాను. నిన్నటి దినాన్ని చెప్పాలనుకున్నాను. కానీ నిన్న టైం అయిపోవటం వల్ల అందరూ హడావుడిగా ఉండి నా మాట ఎవరు వినిపించుకోలేకపోయారు. అందుకని దేవుని దయని బట్టి ఈరోజు అక్కతో ముందుగా మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి ఈ సాయంకాల సమయంలో మీ అందరితో పంచుకోవటానికి ఎన్నో ప్రార్థన అంశాలు మీతో పంచుకున్నప్పుడు మా ప్రార్థన అంశాలను జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరూ మా కోసం ప్రార్థన చేశారు. అందరికి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. స్థానిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడిచ్చిన పని అలుపులం దేనికి పనికిరాని నిష్ప్రయోజనం కానీ ఇంత గొప్ప పని మాకిచ్చాడు దేవుడు. దాన్ని ఎలా చేయాలో కూడా జ్ఞానం దేవుడే మాకివ్వాలని మా కోసం ప్రార్థన చేయండి. నమ్మకంగా ఆయన పనులు ముందుకు కొనసాగే విధంగా మీ ప్రార్థనలు అనుదిన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన కేజక్క గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతటితో నా సాక్ష్యాన్ని ముగిస్తున్నానమ్మా. అందరికీ వందనాలు. మంచిదమ్మా, దేవునికి స్తోత్రం. ఏ సమయంలో ఏమవుతుందో మనకు తెలియదు. కొన్నిసార్లు ఎందుకు అలా అవుతున్నాయో దేవుని సేవకు వెళ్ళినప్పుడు కూడా అలా ఎందుకు అవుతున్నాయని మనకు అర్థం కాదు. కానీ సర్వం ఎరిగిన దేవునికి సమస్తం తెలుసు. ఒకవేళ ఆకస్మికంగా అలాంటి అపాయములు మనకు కలిగినప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాలు విరగకుండా కాపాడాడు కదా. ఒకవేళ ముందుకు పడి ఉంటే బోర్లో పడి ఉంటే ఇంకెంత డ్యామేజ్ అయ్యేదో, ముఖమునకు కూడా ఎంత డ్యామేజ్ అయ్యేదో. మరి వాటన్నిటిలో ఉండి దేవుడు తప్పించి మేలు చేశాడని సోదరి దేవుడు చేసిన మేలును దాచుకొనకుండా వెంటనే సంఘంలో చెప్పి గ్రూప్లో మనతో కూడా చెప్పడానికి ఆ బిడ్డకు ఇష్టమైంది. తద్వారా ఇలాగ దేవుడు చేసిన మేలును చెప్పడం ద్వారా దేవుని మహింపరుస్తున్నాం. ఇవి ఆకస్మిక అపాయకరమైన దినాలు కనుక ఈ దినాలన్నిటిలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అందుకే దేవునికి స్తోత్రం. బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. ఈరోజు సాక్ష్యాన్ని చెప్పుకోకుండా డైరెక్ట్గా వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ దినాల్లో మనము న్యాయాధిపతుల్లో ఒకడైన సంసోన్ గురించి మనం వింటున్నాం. పార్ట్ 1 విన్నాము, పార్ట్ 2 విన్నాము. ఈరోజు పార్ట్ 3 మనం విందాము. దేవుని పాదం దగ్గర నేను నేర్చుకున్న విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో కొంతవరకు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మిగతా తదుపరి విషయాలు మనం నేర్చుకుందాము. దేవుని వాక్యం నుండి 14వ అధ్యాయము 18వ వచనం. 14వ అధ్యాయం 18వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపైనదేది, సింహము కంటే బలమైనదేది అతనితో అనగా, అతడు నా దూడతో
దున్నకపోయినడలా నావిప్పుడు కథను విప్పలేక ఇందురని వారితో చెప్పాను. అవసరాన్ని బట్టి తిరిగి తర్వాత వచనాలు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అమరత్వంలో నీకు నీవే సరిసాటి ఎవరు లేరు తండ్రి. త్రియేక దేవా నీకు వందనాలు. నేను మేము కొంతవరకు ఎరుగుదుము, మమ్మల్ని గురించి మీరు పూర్తిగా ఎరుగుదురు ప్రభువా. మీకు స్తోత్రం, వందనాలు. ఒకప్పుడు తండ్రి దూరస్థలమైన మమ్మల్ని మీ ప్రియ కుమారుని రక్తధారుల చేత కడిగి పవిత్రపరచుకున్నట్టు ద్వారా తండ్రితో మమ్మల్ని సమాధానపరిచారు, సంధి చేశారు. నీకు స్తోత్రములు ప్రభువా. పరలోకముందు ఉన్నవైనను భూమి మీద ఉన్నవైనను ప్రభుత్వంలైనను ప్రధానులైనను ప్రభువా అధికారులైనను అందరినీ మీతో ప్రభువా నాయన తండ్రి మీ ద్వారా మేము కలిగాము. మీ కొరకే మీరు మమ్మల్ని పుట్టించారు. లోకానికి ఆది సంబోధుడు నీవే, సృష్టికి ఆది సంబోధుడు నీవే. వృత్తుల్లో ఉండి తిరిగి లేచట వలన కూడా నీ ప్రియ కుమారుడు ఆది సంబోధుడే ప్రభువా. అన్నిటికంటే ముందున్న వాడవు తండ్రి. నీకు స్తోత్రములు. అన్నింటిలో నాయన ప్రభువా ప్రాముఖ్యత మీకే మేము ఇవ్వాలి ప్రభువా. మీకు స్తోత్రములు, వందనాలు. ఇలాగ తండ్రి మమ్మల్ని అందరినీ పరలోక వాసులను భూనివాసులను అందరినీ కూడా ప్రభువా మీ సర్వ సంపూర్ణతలో మమ్మల్ని ఐక్యపరచుకోవాలని మీరు ఇష్టమైంది. మీకు స్తోత్రములు, వందనాలు. ఇలాగ ప్రభువా నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రేమించి పాత నిబంధన భక్తుల కంటే కొత్త నిబంధనల సంఘ భక్తుల్ని మీరు ఎక్కువగా ప్రేమించి దేవానైనా మీరు మా కొరకు ప్రాణం పెట్టి దేవా మీ వాక్యమును సంపూర్ణంగా మాకు అనుగ్రహించి మా ద్వారా సంఘము ద్వారానే పరలోక వాస్తవులకు కూడా మీ చిత్తాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములైన మేము వాడిగా ఉన్నందుకే మీకు స్తోత్రం. కానీ వారికంటే మీ శ్రేష్టమైన జీవితాలు మా జీవితాల్లో లేవు. అనేకసార్లు తెలిసి ఎన్ని పొరపాట్లు చేస్తున్నప్పటికీ నీ తాలిమి, నీ ఓర్పు ప్రభా, నీ మంచితనము దేవా, నీ క్షమా హృదయమును బట్టే మా జీవితాలు స్పేర్ అవుతున్నాయి. విరివిగా నీ ప్రేమను మా ఇలా చూపించారు. ఎవరైనా 1, 2, 3 సార్లు ప్రేమిస్తారు, క్షమిస్తారు, ఆ తర్వాత ముగిస్తారు. దేవా ముఖం తిప్పుకుంటారు. కానీ మీరు మాటి మాటికి మా వెంటపడి అదేంటో నీ ప్రేమ మాకు అర్థం కాదు ప్రభువా. అట్టి జాలివారుతున్న నీ ప్రేమను బట్టి మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ 16 సంవత్సరాలుగా మాతో ముచ్చటిస్తున్న దైవవాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఇందులో ఉన్న సంగతులు తెలుగులో ఉన్న ప్రభువా తెలిసినా కూడా మాకు అర్థం కావు, మా మేధస్సుకు అందవు. మీ ఎదురు పెట్టి ఉన్నాము. గ్రహింపలేని గొప్ప సంగతులు మీరే తెలియజేసి మాకు దేవానైన ఆత్మీయ అభ్యున్నతి కలుగులాగున మీరే మాతో మాట్లాడమని ఈ వాక్యమును అనేకులతో మేము పంచుకోగలట్టు కూడా కృప చూపించమని మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మరి పద్మాంకుడు మీద తోడుగా ఉండి రానున్న అపాయం నుండి పెద్ద దెబ్బ తగలకుండా మీరు కృప చూపించి చేసిన మేలను బట్టి మేము స్తుతిస్తూ యేసు ప్రభు దివ్యనామమున వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. ఆ వాక్యంలో నుండి ఇంతవరకు మనం చూసాము సంసోను భార్య ఎలాంటిదో. సంసోను ఈ తిమ్నాతు స్త్రీని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే అతడు తప్పు చేశాడని చాలా మంది క్రైస్తవ లోకం ఇంక్లూడింగ్ దేవుని సేవకులు కూడా భావించిన వారిని నేను ఎరుగుదును. కానీ దేవుని వాక్యము చాలా విపులంగా మన కొరకు వ్రాయబడింది. అమ్మాయిని అన్నిలోనన్న ఈ యొక్క ఫిలిస్తీయురాల్ని పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులే అభ్యంతరం చెప్పారు. నీ యొక్క తల్లిదండ్రుల కుటుంబంలో కానీ నీ కుటుంబంలోని స్వజనుల్లో కానీ పిల్లలు లేరనుకొని సున్నతి పొందని ఈ స్త్రీని పెళ్లి చేసుకుంటకు మరి ఇష్టపడుతున్నావా అని అడిగినప్పుడు అక్కడ ఒక మంచి వచనం రాయబడింది. 14వ అధ్యాయము 4వ వచనం తిరిగి గమనించాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ సంగతిని ఎవరు కూడా మరి గమనించారో లేదా నాకైతే తెలియదు. కానీ వారికంటే నేను గొప్పదాన్ని కాదు. మీ వాక్యంలో మీ వినికిడిలో ఈ మాట మనం గ్రహించాలని మనం చేస్తున్నాను. అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకే యెహోవా చేత అతడు లేపబడనన్న మాట అతని తల్లిదండ్రులకు తెలియలేదు.
ఆత్మీయ విషయాల్లో తల్లిదండ్రులకు వెనుకగా పుట్టిన ఈ కుమారుడు తల్లిదండ్రులకు తెలియని దైవావేశాన్ని, దైవ ప్రత్యక్షతను, దైవ చిత్తాన్ని ఎరిగిన వాడుగా మనం చూస్తున్నాం. అతని తల్లిదండ్రులు మంచి భక్తి పరులే. తల్లి తండ్రి కంటే కూడా ముందంజ వేసిన ఆత్మీయురాలుగా వాక్యంలో మనం చూస్తాం. తల్లి అంత భక్తిగా ఉంది, ప్రార్థనా రాలుగా ఉంది కనుక దైవ దర్శనం 1కి 2 మార్లు ఆమెకు కలిగింది. ఆమె వెనకగా భర్త వచ్చాడు. సాధారణంగా ఆడవారు ముందుకు వచ్చినా మగవారు పెద్దగా అంత ఒప్పుకోరు. వాళ్ళ దగ్గర తామే అధికులమని హెచ్చించుకుంటారు. ముఖ్యంగా ఇండియాలో ఉన్న పురుషులకు ఆ ఆధిక్యత అనేది అదేంటో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని ప్రజలలో ఈ యొక్క స్త్రీ యొక్క భర్త అయిన మానోహ మాత్రం నాకు దర్శనం వచ్చింది, దేవుని దూత వచ్చాడంటే ఆమె వెనుకగా ఆయన వచ్చినట్టు మనం చూస్తున్నాం. చాలామంది స్త్రీలు భర్తల కంటే ఆధ్యాత్మికమైన జీవితంలో, సేవా జీవితంలో ముందున్న వారు ఎంతోమందిని చూస్తాం. అలాంటి భర్తలను వెనుకగా తీసుకొచ్చిన వాళ్ళు, లాక్కున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అది కూడా మనం ఎరుగుదము. కనుక ఈ ఇద్దరు తల్లిదండ్రులు ఆత్మీయులే, మంచి నాజీర్ను కన్నవారుగా ఉన్నారు. కానీ తల్లిదండ్రులకు మరి లేని దైవ ఆవేశం, దేవుని చిత్తం, దేవుని ప్రేరేపణ, రేపబడను అంటే అర్థం ఏంటంటే ప్రేరేపణ అనేది తల్లిదండ్రులకు లేనిది దేవుడు ఆ బిడ్డకి అనుగ్రహించాడు. మొట్టమొదటగా దేవుడు ఆ బిడ్డను ఎప్పుడు ప్రేరేపించాడో మనం చూద్దాం. 13వ అధ్యాయము 25వ వచనం. ఎవరైనా చదువుతారా? 13:25. మరియు యెహోవా ఆత్మ జొరియాకును ఇష్టాయోలుకును మధ్యనున్న మహినదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. మొట్టమొదట దేవుడు అతడు ఎదుగుచుండగా ఆశీర్వదించడని 24వ వచనం చెప్తుంది. ఎప్పుడు దేవుడు ఈ బిడ్డను ఆశీర్వదించాడంటే ఎదుగుచుండగా ఆశీర్వదించను. మన జీవితంలో కూడా అంతే, ఎదుగుతూ ఉండగా దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది. ప్రభువును నమ్మిన నాటి నుండి ఎదగాలి ఆత్మీయంగా, వాక్యములో, ప్రార్థనలో, సేవలో, మరి దేవుడు మనకిచ్చిన పనిలో, దేవుడు మనల్ని చేయమన్న వాటిలో విధేయత చూపించడం ద్వారా ఎదుగుతూ ఉంటాం. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, సంఘ సహవాసం ద్వారా ఎక్కువగా ఎదగడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఎదుగుచూ ఉండగా దేవుడు ఆయన ఆశీర్వదించాడంట. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే 25లో చదువుతున్నాం, యెహోవా అతన్ని మహనదానులో రేపుటకు మొదలు పెట్టెను అనే మాట చూస్తున్నాం. కనుక ఎదుగుచుండగా ప్రేరేపణ రావాలి. ప్రియ సోదరులారా, దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతున్నామా? ప్రార్థనలో ఎదుగుతున్నామా? ఆయన చిత్తాన్ని గ్రహించి చేయుటలో ఎదుగుతున్నామా? వినయ విధేయతలు ఆయనకు చూపిస్తున్నామా? అట్లయితే తప్పకుండా అలాంటి వారికి దేవుని ప్రేరేపణ ఉంటుంది. ఉచితంగానే మనం రక్షించాడు, కానీ ఉచితంగా ఉండుటకు రక్షించలేదని 1,00,000 సార్లు మరి నంద్యాలలో ప్రభుదాస్ గారు ఎప్పుడూ చెప్పేవారు. ఆయన వర్తమానం విన్న వాళ్లకు ఈ సంగతి తెలుసు. ఉచితంగా రక్షించాడు, కానీ ఉచితంగా ఉండుటకు దేవుడు మనల్ని రక్షించలేదు. ఆయన మనల్ని రేపేవాడుగా ఉన్నాడు. చేసేవాళ్లకు ఎవరైనా పని చెప్తారంట, చేయని వాళ్ళకి ఎవరు చెప్పరు, వీళ్ళు అలా చేయరు కాబట్టి. కనుక దేవుడు చేసేవారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. చిన్న బాలుడుగా ఉన్నప్పుడే మహినదానులో దేవుడు ప్రేరేపించుటకు మొదలు పెట్టాడు. మొట్టమొదటి ప్రేరేపణ అతనికి ఏ విషయంలో వచ్చిందంటే 4వ వచనం 14:4లో ఫిలిష్తీయులకు ఏమైనా చేయాలని దేవుడు అతను రేపుతున్నాడంట. ఆ దినాల్లో ఫిలిష్తీయులు ప్రధానమైన నంబర్ 1 శత్రువులు. బైబిల్లో ఉంది, దేవునికి ప్రధానమైన శత్రువు ఎవరంటే బబులోని మనం చదువుకుంటాం యెషయా గ్రంథంలో. కానీ ఇశ్రాయేలుకు ప్రధానమైన శత్రువు ఇక్కడ ఆ దినాలలో ఫిలిష్తీయులుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. వారికి ఏమైనా చేయాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అంటే ఏమైనా చేయాలంటే సహాయం చేయాలని కాదు, ఇశ్రాయేల్కి సహాయం చేయాలి. ఫిలిష్తీయులను దేవుడు ఆయన ద్వారా చంపాలి.
వాళ్ళ ప్రాబల్యం తక్కువగా ఉండాలి, ఇశ్రాయేలుకు పై చేయి తీసుకొని రావాలని శత్రువుని చంపుటలో దేవుడు ఆయన్ని ప్రేరేపిస్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకని ఈ అన్నిల్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోమని దేవుడు చెప్పాడు. మొట్టమొదటి క్లాస్లో మనం నేర్చుకున్నాం, దేవుడు అన్యులను చేసుకోమని చెప్తాడా అని. కానీ ఆయన పెళ్ళి దేవుని ప్రజల కొరకై, ఆయన పెళ్ళి దేవుని సేవ చేయుట కొరకై. మన జీవితంలో దేవుడు ఏమి చేసినా, ఏ దశలో మనల్ని ఏం చేసినా, మనము మన సమస్తము దేవుని కొరకే. మనము మన ఇంటి వారు, మనము మన ఉద్యోగాలు, మనము మన జీతాలు, మనము మన ఆస్తిపాస్తులు, మనము మన ఇంటి లిపాది అంతా ప్రభు సేవలోనికి మనం తీసుకుని రావాలి. అది దేవుని చిత్తం. లేకపోతే మనల్ని అలంకరించడం, మనల్ని పెద్ద చేయడం, మనల్ని గొప్ప చేయడం, మనం శుభాయమానంగా కనపడడం, అది కాదు దేవుని చిత్తం. కానీ దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే మనం అవన్నీ దేవుని సేవలో వాడుకోవాలి. హన్నాకు దేవుడు కుమారుడు ఇస్తే ఆ కుమారునికి ఏం పేరు పెట్టింది మనకు బాగా తెలుసు. ఆ కుమారుని పేరేంటమ్మా? సమూయేలు. సమూయేలు. సమూయేలు పేరుకు అర్థం ఏంటి? అడిగి పొంది ఉన్నాను అనుకుని ఆ బిడ్డకి సమూయేలుని పెట్టింది. అడిగి పొందుకొని తన కొరకు పొందుకోవాలని అడగలేదు, కానీ అడిగింది తిరిగి దేవునికి ఇచ్చింది. కనుక దేవుడు మనకి ఇచ్చినవన్నీ మనవి కాదు. మనం పాట పాడుకుంటాం కదా, చందా సంచి వచ్చినప్పుడు ఆంధ్రక్రీస్తు కీర్తనలో ఒక పాట ఉంది, ఏమని, నావన్నీ అంగీకరించు అని. నావి కాదవి, దేవుడే మనకిచ్చాడు. ఆ దేవుడు మనకిచ్చిన దాంట్లో కొంత భాగం దేవునికి ఇస్తున్నాం. కనుక ప్రియులారా, ఆయన మూలంగా సమస్తం కలిగాయి మనకు. ఆయన లేకుండా మనకి ఏవి కలగలేదని మనం నేర్చుకుంటున్నాం. కనుక ఈ పిల్లవాడిని దేవుడు ఏదైనా ఫిలిస్తీన్ల కొరకు చేయాలని తన పెళ్లిలో ప్రేరేపించబడుచున్నాడు. తన భార్యను అన్యుల్లో నుండి ప్రేరేపించకపోతే అన్యుల భూభాగంలోనికి ఆయన వెళ్ళడానికి వీలు లేదు, వారిని చంపే ప్రసక్తే ఉండదు. కనుక నువ్వెందుకు మా భాగంలోనికి, మా టెరిటరీలోకి నువ్వెందుకు వచ్చావని శత్రువులు కస్టమ్స్ దగ్గర ఆయన అడుగుతారు, సరిహద్దు విభాగాలు అడుగుతారు. నా భార్య ఉందండి, చూడ్డానికి వచ్చాను అని చెప్తే అప్పుడు వాళ్ళు అలౌ చేస్తారనమాట. అందుకని దేవుడు అన్యుల్లో ఉండి బిడ్డను ఆయనకు పెళ్లికి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మొట్టమొదట ఈ అమ్మాయి పేరు చూడగా ఇష్టమైన భార్య అని చెప్పుకున్నాం. మళ్ళీ దాన్ని నేను వివరించను. మనం చూడగా ఇష్టమైన భార్య కాదు, హృదయంలోకి తొంగి చూడగా కూడా ఇష్టం లేని భార్యగా ఉండగా, మరి చూడని అసహ్యమైన మనల్ని దేవుడు ప్రేమించి తన రక్తంతో కడిగి తనకి ఇష్టమైన బిడ్డగా మనల్ని పెంచాడని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆమెతో మాట్లాడగా ఇష్టమైన భార్యని మన ప్రభువైన యేసుక్రీస్తు దినదినము మనతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఆది కాండము నుండి రెవల్యూషన్ వరకు, ప్రకటన వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ దినములో అంతమంది తన కుమారుని ద్వారా మాట్లాడారని హెబ్రీ 1:1 చదువుకున్నాం. ఇప్పుడు తన వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకే దేవునికి స్తోత్రం. ఈ వాక్య స్వరం ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. కంటిన్యూస్గా దేవుడు వినిపిస్తూనే ఉన్నాడు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా కూడా మనం ఎన్నడూ ఇలాగ జూమ్ మీటింగులు పెట్టుకుంటామని మనకు తెలియదు. ఈ ఫోన్లను ఎలా వినియోగించాలో కూడా మనకు తెలియదు. కానీ దేవుడు గతారేమో కాపాడి వినియోగిస్తున్నాడు, దీన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు ఈ గొంతు మోగబోతుందో మనకు తెలియదు ప్రియులారా. ఎప్పుడు చివరి ఆత్మ రాగానే రక్షణ తెలుపు ఎప్పుడు వేయబడుతుందో మనకు తెలియదు. తర్వాత మూడవదిగా ఆమె ఎలాంటి వ్యక్తిగా అంటే వివాహం చేసుకున్న స్త్రీగా మనం చూస్తున్నాం. వారి వివాహం అయిన తర్వాత ఆమె ఆయనకి ఇష్టంగా ఉందో లేదో దాన్నే మనం స్టడీ చేస్తున్నాం. వివాహం అయిన తర్వాత ఆమె ఎలాంటి భార్యగా మారిందో మనం నేర్చుకున్నాం. మూడవదిగా లాలన చేసిన భార్య అని, లాలన చేసే అలవాటు ఎవరికి ఉంటుందని నేర్చుకున్నాము. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో 21వ వచనంలో, అంతటి వేషం వేసుకున్న ఒక స్త్రీ, కపటం కలిగిన స్త్రీ అన్నమాట చదువుతున్నాం. తన అధికమైన లాలన మాటల చేత, అపవిత్రమైన మాటల చేత ఏవేవో పొగిడి, ఏవేవో ఆయన్ని ఏదో రాబట్టుకోవాలని
మరి వధశాలకు ఈడ్చుకొని పోయి తన సొంత స్వప్రయోజనం కొరకు తన శరీర సంబంధమైన వాళ్ళు తీరే పర్యంతం వరకు అని శోధించి వదకు తీసుకుని వచ్చింది మనం నేర్చుకున్నాం. కనుక దేవుని బిడ్డలమైన మనము మన భర్తల దగ్గర కానీ మన ఆత్మీయ భర్త దగ్గర కానీ లాలన మాటలు అనేవి అవి విశ్వాసులకు తగవని యథార్థమైన మాటలుగా ఉండాలని మనం నేర్చుకున్నాం. దాన్ని నేను రిపీట్ చేయను. కనుక పెళ్ళైన తర్వాత ఆయనకు ఇష్టమైన భార్యగా లేదని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత 3వ రోజు నుంచే అన్నిల మాట విన్నట్లు మనం నేర్చుకుంటున్నాం. భర్తకు విధేయురాలుగా తాను లేకపోయింది, థర్డ్ పర్సన్ మాట విని తన కుటుంబ జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. పోయినసారి ఈ మాట నేను చెప్పలేదు, దాన్ని మనం చూసుకుందాం. చూడండి 15వ వచనము, 14వ అధ్యాయము 15వ వచనం తిరిగి చదువుకుందాం. నీ తండ్రి ఇంటి వారిని వాళ్ళు అన్నారు కదా 15వ వచనంలో, 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఇప్పుడు కథ భావను మాకు తెలుపునట్లుగా లాలన చేయము, లేనడలా మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చి వేసేదము, మా ఆస్తిని స్వాధీనపరచుకున్నటకే మమ్మను పిలిచితురా అనిరి. ఏమంటున్నారు? నీవు కనుక ఇప్పుడు భావను నీ భర్త ద్వారా తెలుసుకోకపోతే నిన్ను నీ ఇంటి వారిని మొత్తం తగలబెడతాం అగ్ని వేసని వాళ్ళు బెదిరించారు. ఉన్న తన ప్రాబ్లంని భర్తకు చెప్పుకొని ఉంటే బాగుండేది, అంతటితో వాళ్ళ కుటుంబము చాలా చక్కబడేది. కానీ సమస్యను భర్తకు చెప్పుకొనని కారణం చేత తన ఇంటిని తాను కూల్చుకుంది. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కడుతుందని రెఫరెన్స్ ఎక్కడుందమ్మా? సామెతలు 14:1. కానీ ఈమె జ్ఞానంతో తన ఇల్లు కట్టుకొనకుండా బలవంతుడైన భర్తతో ఆ మాట చెప్పకుండా తన కుటుంబాన్ని కొలుదురుసుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. కనుక వాళ్ళు ఏమన్నారు? అగ్నితో కాల్చి వేస్తామన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత 15వ అధ్యాయంలో ఈ సంగతి ఎరిగిన వాళ్ళకు తెలుసు. ఆమె నిజంగా ఎలా చనిపోయింది, ఆమె ఎండింగ్ ఎలా ఉంది చెప్పగలరా? ఆమె ఎలా చనిపోయింది వాక్యం ఎరిగిన వారికి తెలుస్తుంది. సంసోను ఏం చేశాడు? తన భార్యను తనకు కాకుండా చేశాడు కదా వాళ్ళ మామ. అందుకని ఆయన ఏం చేశాడు? నక్కలన్నీ పట్టుకొని పోయి ఏం చేశాడండి? 300 నక్కలు పంటను కాల్చి వేశాడు. ఎవరు అని తెలుసుకుని వాళ్ళు ఏమన్నారు? తిన అల్లుడే ఎలా చేశాడని చెప్పి ఏం చేశారంట? ఆయన ఇంటి వారిని కాల్చివేశారండి. కనుక భర్తకు విరోధంగా వారి మాట విని చేసిన ఈ అమ్మాయి సర్వైవ్ అయిందా? ఈమె రక్షించబడిందా? కాలకుండా కాపాడబడిందా? కాలేదు. పరమ భర్త అయిన సంసోనుకు బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రికి మన సమస్యలు తెలపకుండా మన జీవితాల్ని మేనేజ్ చేసుకోవడం కాదు, డ్యామేజ్ అవుతుందని మనం మొదటి నుంచి మనం నేర్చుకుంటున్నాం. మన జీవితంలో శరీర సంబంధమైన కష్టములైనా, ఆత్మ సంబంధమైన కష్టాలైనా, సేవలో వచ్చే కష్టాలైనా, అవి మనో కష్టములైనా ఏవైనా ఏ రూపకంగా మనకు రానిగాక అవన్నీ మనం ఎవరికి చెప్పుకోవాలి? భర్తకు చెప్పుకో. కుటుంబ విషయాలు అయితే భర్త కూడా దాచకుండా వారు ఏక హృదయం ఏకాత్మ గలవారే ఉంటారని దేవుడు చెప్పాడు. వారిద్దరి మధ్య హత్తుకునే విషయం ఎలా ఉండాలి? ఒక వెంట్రుక దూరేంత సందు కూడా ఉండకూడదంట. భక్తుడు ఒక పెళ్లిలో ఎలాగో చెప్పాడు. అంత ఏకమై పోవలసిన పరిస్థితుల్లో ఉండి సమస్య ఇదండి, నాకు భయం అవుతుంది, మా వారు ఇలా చెప్తున్నారు అన్నప్పుడు, అబ్బో నేను నా భార్యను నేను కాల్చడానికి అప్పగిస్తానని ఏం చేసి ఉండేవాడో కథ వేరుగా మరి జరిగి ఉండేది ఆ దినాలు. కానీ అలాగ చెప్పలేదు. మరి మన జీవితంలో కూడా ఉదయంలో దాచుకున్నామా ప్రియులారా? ఈనాడు మీకు ఏ చింత ఉందో, ఏ దిగులుందో, ఏ భీతి ఉందో, ఏ భయం ఉందో? రేపు అంటేనే ఏదో భయం, భవిష్యత్తు అంటేనే ఏదో భయం, అనారోగ్యం అంటేనే భయము, ఏదో ఉలిక్కి పడతా ఉంటాము, ఏదో మదన పడతా ఉంటాం. ఇంతవరకు జీవితం బాగానే ఉంది, మరుక్షణం ఎలా ఏమవుతుందో చాలా సార్లు ఎన్నో దిగులు చింతలు మనకు ఉంటాయి. కానీ అవన్నీ ఎక్కడ తీసుకురావాలి? ప్రభు సన్నిధికి మనం వస్తే మనకున్న
అన్నిట్లో నుండి విడిపించి దేవుడు మనల్ని కాపాడతాడు. వాళ్ళు ఏమన్నారు, మా ఆస్తిని స్వాధీనపరుచుకున్నట్టుకే మమ్మల్ని పిలిచితిరా, 30 మందిని పిలిచి మాకు రీడులు వేశారు కదా, ఇప్పుడు కథ వేశారు కదా, మీ భావం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మా ఆస్తులు దోచుకోవడానికి వచ్చాడని. మీరు 20 ఏండ్లు న్యాయాధిపతిగా ఆయన పాలన చేశాడు ఇశ్రాయేల్ మధ్య. ఏనాడైనా ఆస్తిని సంపాదించుకున్నట్లు ఈ 16 అధ్యాయం వరకు మీరు చూసారు ఎప్పుడైనా? 14 అధ్యాయం నుండి 16 వరకు ఎన్నో యుద్ధాలు ఆయన చేశాడు. కానీ ఏనాడైనా ఒక సింగిల్ పయ్యను సంపాదించుకున్నట్టు, భూములు బుట్టలు సంపాదించుకున్నట్టు ఎక్కడైనా మీరు చూసారా? ఏ వచనంలోనైనా కనిపిస్తారా? ఇన్ని యుద్ధాలు ఆయన చేశాడు, కానీ ఒక్క సైన్యం ఉంది ఆయనకి, ఒక్క రథం ఉంది ఆయనకి, ఒక్క గుంపు ఏదైనా ఉందా? నా అనేవాడు ఎవరైనా ఉన్నారా? మీరు చూడండి, ఆయన యొక్క సైన్యం అంతే ఎవరు చెప్పండి? ఆయన సైన్యం అంతే ఎవరు? దేవుడే. ఆడిన దవడ ఎముక. దావడ ఎముక, ఇంకా 300 నక్కలు. ఒక్క ఉన్నాడా? నక్కలు ఎప్పుడు మోసం చేసేవే, నక్కలు ఎప్పుడు అటువంటి నక్కలు. అసలు ఆ 2 తోకలు, ఒకదాని తోకలు ఎట్లా కట్టాడు? ఆ తోకల్లో కర్ర ఉంటుంది, కర్ర అంటే బొచ్చు ఉంటుంది. ఆ బొచ్చు ఉన్నవి ఎంత మనము లాగి కట్టినా ఏమవుతాయి చెప్పండి? అవి ఊడిపోతాయి, ఉంటాయి, జారిపోతూనే ఉంటాయి. ఎట్లా కట్టాడో అని నేర్పేమో. ఒక నక్కను పట్టుకోవడం ఎంత కష్టం, కుక్కను పట్టుకోవడం ఎంత కష్టం అండి. మన వీధుల్లో అప్పుడప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కుక్కలు పట్టుకొని బోన్లో వేసుకొని పోతుంటారు. నక్కను పట్టుకోవడం, జిత్తులు మారి నక్కను పట్టుకోవడం కష్టం. అందులో 300 నక్కలు. ఎవరు సాయం చేశారు? ఎవరు లేరు. 300 జతలు కడితే 150 జతలు వచ్చినాయి. మళ్ళా వాటి మధ్యలో 2 తోకల మధ్యలో ఏం కట్టాడంట? దివిటీలు. పర్సన్ దానికి సాయం చేశారా? ఎవరు లేరు. ఇంతగా ఇశ్రాయేల్ మధ్య పని చేస్తున్నాడు, కానీ ఒక్కరు కూడా ఆయన వైపు లేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు గుర్తుకొస్తున్నాడు. ఆయన ద్రాక్ష గానుగను ఎలా ద్రాక్ష గానుగను ఎలా దున్నాడంట? ఒంటరిగా ద్రాక్ష గానుగను ఆయన మనం చూస్తున్నాం. ఒంటరి వాడు నరుల రక్షణ కొరకు వస్తే ఎవరున్నారు ఆయనతో? ఆ సిలువ గానుగ మీద ఆయన ఎక్కినప్పుడు రక్తము కారుతూ ఉండగా, అడ్రస్ లేకుండా, పలాయనం లేవు, చిత్తగించారు. ఎవరు? నీ కొరకు మా ప్రాణాలు పెడతామన్నవారు అగ్రగణ్యుడు. ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టాను అన్నాడు. ఎవరైనా? దుడుకు పేతురు. ఎవరు లేరు. ఉన్న యోహాను చేయడానికి లేదు, ఏమి చేయడానికి లేదు. ప్రియులారా, ఓదార్చు వారి కొరకు నేను కనిపెట్టుకుని ఉంటుంది, కానీ ఎవరూ కనరారాయన. ఎవరెవరిని దేవుడు స్మరించుకున్నాడు దినాల్లో? ఎవరు వస్తారు, వారు వస్తారు, వీరు వస్తారని ఎన్ని పేర్లు జ్ఞాపం చేసుకున్నాడో ప్రియులారా, ఎవ్వరూ కనరాలేదు. జీవితంలోని చిత్తం ఎరిగి పనిచేస్తున్న ఇతన్ని ఆస్తి కాజేయడానికే వచ్చారా అనుకున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి కూడా ఆస్తి కాజేసుకోవడానికి వచ్చాడా? పరమ సంసోను తండ్రిని విడిచిపెట్టలేదా? దేవదూతల స్థుతిని విడిచిపెట్టలేదా? సింహాసనాలు విడిచిపెట్టలేదా? కిరీటములు విడిచిపెట్టలేదా? మహిమా ప్రపంచాన్ని విడిచిపెట్టలేదా? తండ్రి సన్నిధిని విడిచిపెట్టలేదా? ఎవరో మ్యూట్లు మాటలు వినిపి సమస్తాన్ని విడిచిపెట్టి ఒంటరి అయిపోయాడు. సిలువలో ఇంకా ఒంటరి అయిపోయాడు. అతను నలుగొట్టుడికి యెహోవాకు ఇష్టమాయను, ముఖము తిప్పుకోవడానికి ఆయనకి ఇష్టమాయను కదా. నా తండ్రితో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్నాడు, నా తండ్రి నా చెయ్యి ఎప్పుడు పట్టుకొని నన్ను విడవలేదు అన్నాడు. కానీ సిలువలో ఆ చెయ్యిని కూడా విడిచిపెట్టి, నేను ఆ చెయ్యి పట్టుకున్నప్పుడు ఆ కాళ్ళ సమయంలో ఆ యొక్క పగటి వేళనే చీకటి అయినప్పుడు
దేవుడు మన కోసం ఎంతగా నలిగిపోయాడు. కష్టకానుపులో మొదటి కానుపులో తల్లి దగ్గరకు రానన్నప్పుడు కుమార్తెగా ఎంత బాధపడతారు ఎవరైనా. ఆపద సమయంలో రావాల్సిన వాళ్ళు ఎవరు రాకపోతే ఎంత బాధ అవుతుంది. ఆ సిలువను మనం ఆ బాధలను ఎంత వర్ణించాలనుకున్నా కూడా మనకు అర్థమే కాదు. మన జీవిత పర్యంతం ఆయన సిలువ ధ్యానం మనం చేయలేము. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇది నీ చేయమని ప్రభువు చెప్పాడు కనుక ఆ తండ్రి విడిచిపెట్టిన బాధ అన్నిటికంటే ముఖ్యమైన బాధ. సాతాడు నలగొడుతున్నాడు, అంధకార శక్తులు ఆయనతో యుద్ధమాడుతున్నాయి. మన పాపం యొక్క శిక్ష అంతా అనుభవిస్తున్నాడు. మన దోష శిక్ష ఆయన మీద పడింది, తండ్రి ఖడ్గం ఆయన మీద పడింది. త్రోవను నడుచువర్లారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? పరం నుండి నా ఎముకల మీదకి అగ్నిని ఆయన ప్రయోగించి ఉన్నాడు, ఎడతెక్కది నా కాల్చుచున్నది అన్నప్పుడు యేసు వార్తికుడు కూడా వ్రాయని ఆ శ్రమ విలాప వాక్యములు 1:12 వ్రాయబడినప్పుడు వాక్యం అంతా ఒక చోట మనకు రాదండి. ఇచ్చట కొంత అచ్చట కొంత వాక్యం వస్తుంది. ప్రతిదాన్ని మనం క్రోడీకరించి మనం చదువుకున్నప్పుడు ఎంత గొప్ప పాఠం. ఎముకల లోపలి గుజ్జును అగ్ని కాలుస్తుండగా బాధను వర్ణించగలమా? ఎన్నో రోజుల కింద నేను చాలా కాలం కింద ఒక మాట విన్నాను. ఒక స్త్రీ అనిందంట, ప్రభువా నీ యొక్క సిలువ బాధల్లో ఒక్కటి నాకు చూపించవా అని అడిగిందట. ఒక్కటి నాకు చూపించవా అంటే ఒక ముళ్ళు బాధ చూపించాడంట. తలలో గుచ్చుకొని నా ముళ్ళ బాధను ఒక్కదాన్ని దేవుడు ఆమెకు చూపించినప్పుడు ప్రభువును గావు కేక వేసి, ప్రభువా వద్దునైనా ఇంకొద్దయ్యా, ఈ ఒక్క ముళ్ళుకే నేను ఎంత బాధపడుతున్నా. బుల్డోజర్ వచ్చి దున్నితే ఎట్లా దున్నితే ఎంత నొప్పి వస్తుంది అంత నొప్పి నాకుంది. ఇంకా వద్దయ్యా నీ సిలువ బాధ నేను చూడలేనని. ఒక్క ముళ్ళు బాధనే బుల్డోజర్తో దున్నినట్లు ఎట్లా ఉంటుంది అట్లుందంటే, అన్ని ముళ్ళు, అన్ని మేకులు దెబ్బలు, అన్ని కొరడా దెబ్బలు, అంత అగ్ని యాతన, పరమ నుండి దేవుడు కుమ్మరించిన యాతన, ఆ దైవాగ్ని తీక్ష్ణమైన దేవుని కోపమైన ఎట్లా సహించాడు. ఆనందంగా సంతోషంగా లొట్టలు వేసుకొని తిని త్రాగి ఇష్టం వచ్చిన చోట పడుకొని లేచిన ఈ శరీరం చేసిన పాపముల కొరకు శిక్ష అంతా ఆయన మీదకి వచ్చింది. దేవుని కోపం అంతా ఆయన మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్క బాధను మనం తలంచవలసిన బద్ధులమైంది. దేహి, ఆ పాపను క్షమించడానికి నువ్వు ఎంత కష్టపడ్డావా ప్రభా, నీ ఆత్మరక్షణ నాకు ఇవ్వడానికి వచ్చావా ప్రభు అని ఎంత అర్జెంటుగా ప్రభుని నమ్ముకోవాలి. కళ్ళనీరు పెట్టి హృదయమారా ప్రభుని నమ్ముకోవలసిన వారుగా ఉండగా సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది కదా. యేసు ప్రభు సిలువ ఎప్పుడు బోరు కొట్టదండి. ఈ లోకంలో ఏ సంపాదన కొరకు రాలే, ఆయన ఒక్కటి సంపాదించడానికి వచ్చాడు. ఏంటది? అప్పుడున్నవన్నీ విడిచిపెట్టుకొని వచ్చాడు. ఈ లోకంలో ఆయన సంపాదించింది ఏంటి చెప్పండి? సంఘం దేవుని బిడ్డలు ఆయన నిన్ను నన్ను సంపాదించుకొని ఈ లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకోవడానికి రాలేదు. యేసు ప్రభువుని సాతానుడు విడిచిపెట్టకుండా అపవాది చేత అతడు శోధించబట్టుకు అపవాది చేతని అరణ్యమునకు వెళ్ళాడని మత్తయి సువార్తలో మనం చదువుతాం. మచ్చకు 3 శోధనలు వచ్చాయి. ఆ 3 శోధనలో ప్రభు జయించాడు. చివరి శోధన ఏంటంటే ఏం చెప్పాడు సాతానుడు? నాకంతా నువ్వు మొక్కినట్లయితే, నాకు సాగిలపడి నువ్వు మొక్కినట్లయితే, నేను సాగిలపడి మొక్కినట్లయితే నీకు ఇవన్నీ ఇచ్చేస్తాను, ప్రపంచమంతా ఇస్తాను అన్నాడు. ప్రభు ఈ ప్రపంచమంతటిని సర్వలోకాన్ని చూసి ఒక్క నిమిషంలో చూసి మరి ప్రభు ఏమన్నా నమస్కారం చేశాడా? ప్రియులారా, సంపాదనకు ఆయన రాలేదు. నిన్ను నన్ను సంపాదించుకోవడం. ప్రభు ఎంత విలువైన వారుగా మనం చూశాడు కదా. ఇహమో పరమో అయిందే కదా. ప్రస్తుతం సాతానుడు ఏలుతూ ఉన్న లోకాధికారిగా వాడు ఉన్నప్పటికీ కూడా ఫర్ ఎ టైం బీయింగ్ మాత్రమే
వాడి మాటలకు రోషం పోలేదు కదా. ఆ లోక సంపాదన కంటే నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. ప్రియ సోదరులారా, ఎంతమంది వచ్చారో ఈరోజు నాకు తెలియదు, కానీ ప్రియ సోదరులారా, మనము దేవునికి సంపాదనగా ఉన్నామా? నిన్ను దేవుడు సంపాదించాడు అని చెప్పుకుంటున్నావా? లేదా సాతాను చేతుల్లోనే ఉన్నామా? సాతాను కబంధ హస్తాల్లోనే ఉన్నామా? తండ్రి చేత సంపాదించబడిన ఆత్మగా మనం ఉన్నాము. మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా? నీవు ఉన్నావేమో, నీ భర్తను దేవుడు సంపాదించుకున్న వాడి కింద ఉన్నాడా? నీ పిల్లలు దేవుని సంపాదనలో వారు ఉన్నారా? సంఘములో స్వరక్తము చేత కడగబడిన సంఘ ప్రియులుగా వారు ఉన్నారా? మనం మాత్రం ఉగ్రత తప్పించుకుంటున్నాం. వాళ్ళు కూడా దేవుని సంపాదనలోకి వాళ్ళు రావాలి కదా. దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. కానీ సంపాదించుకోవడానికే వచ్చారని వాళ్ళు అన్నారు. ఆ అమ్మాయి ఏం చేసింది? తదుపరి ఆమె మూడవదిగా లాలన చేసిన భార్య, నాలుగవదిగా ఎలాంటి భార్యగా ఉంది? ఆమె 7 రోజులు ఏడుస్తూనే ఉన్నింది. ఆయన పాదం మీద పడి తొందర పెట్టిన భార్యగా ఉంది. ఒక ఏడుపు గొండి భార్యగా, ఏవైనా అడిగితే ఇవ్వకపోతే చాలా మంది కూడా కుటుంబాలలో ఏడుపు చేత నింపబడుతున్నారేమో కదా. దేవుని యొక్క ఇండ్లు ఎలా ఉండాలి? నీతిమంతుల గుడారములు ఎలా ఉండాలంట? రక్షణను ఏం గుర్చిన పాటలు వింటారు? ఉత్సాహ సునాద గీతం గీతములు గుడారం నుంచి రావాలి కానీ శోక కీర్తన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆదాం దగ్గరికి భార్య వచ్చినప్పుడు ఏమొచ్చిందంట? శోక కీర్తన వచ్చిందా ఆయనకి? నా ఎముకలో ఎముక, నా యొక్క మాంసంలో ఒక మధుర గీతమైన పాడినట్టుగా తొలి దినాల్లో మాత్రమే కాకుండా భార్య దొరికిన వానికి మేలు దొరికినని, మేలు కలిగించే భార్యలుగా ఉండవలసిన వారుగా ఆ ఇల్లంతా ఉండవలసినది ఉండగా ఆమె మాత్రం మరి ఆమె శోక కీర్తనలు మరి పాడినట్టుగా మనం చూస్తున్నాం. టెన్షన్ పెట్టిన భార్య అని కొన్ని విషయాలు హెచ్చరికగా పోయినసారి మనం చూసుకున్నాం. ఆ తర్వాత ఆమె ఏం చేసింది? చెప్పొద్దు అనే చెప్పాడు కదా. రహస్యాలు చెప్పినప్పుడు ఆ రహస్యాన్ని ఆమె ఎవరికి అందజేసింది? తన జనులకు. పెళ్ళైన తర్వాత భర్త తరఫున జనాంగం మన జనాంగం అనే నమ్ముకోవాలని మనం కూడా తెలుసుకున్నాం. మన పిల్లలకు చెప్దామండి. మరి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అమ్మా, నేను ఎప్పుడు చెప్తానే ఉంటాం. మా మామగారు పాలరెడ్డి గారు మీకు తెలుసు, చాలా మందికి అక్క కూడా ఉన్నారనుకుంటా. ఇప్పుడు సరోజ్ అక్క, సుశీల్ అక్క ఇద్దరికి ఒకటే రోజున పెళ్ళై ఆ మొదటి రోజున పెళ్ళైన రోజున వారిని బెడ్రూమ్స్ లోకి పంపిస్తూ మా మామగారు ఈ మాట చెప్పారంట: మీరు ఎప్పుడైనా ఇద్దరుగా ఇంటికి వస్తే నేను స్వీకరిస్తాను, కానీ ఏ ఒక్కరు వచ్చినా నేను స్వీకరించనని. ఇలాంటి టీచింగ్ మన పిల్లలకు చెప్పగలుగుతూ ఉన్నాము. మీ అత్త ఏమంటే వచ్చేసేమ్మా, బీఈడి సర్టిఫికెట్ ఉంది, నువ్వు ఉద్యోగం చేసి బతుకు వచ్చని చెప్పే అజ్ఞానపు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు. ఆ ఫిలిస్తీన్లు అంటే అన్యులు కాబట్టి ఆ మాట చెప్తారు. మన దేవుని పిల్లల ఇండు కూడా మన పిల్లలకు అదేనా నేర్పించేది? మ్యారేజ్ చేస్తున్నాం, లక్షలు పెట్టి గ్రాండ్గా చేస్తున్నాం, కానీ ఆ యొక్క స్టేజ్ ఉన్నంత గ్రాండ్గా కుటుంబ సంసారం ఉండకుండా పోతా ఉంది. కారణం ప్రియులారా, మంచి కౌన్సిలింగ్ పిల్లలకు నేర్పించాలి. పెళ్ళి అంటే ఏమో తెలియడం లే పిల్లలకి. సినిమాలు చూసి, లోకాన్ని చూసి, ఫ్రెండ్స్ని చూసి, లోక మాలిన్యం అంటించుకొని పిల్లలు దైవ కట్టడే లేదు. నేను ఒక ఇంటికి వెళ్తే, బాబు ప్రార్థన చేస్తున్నావు అంటే చేయడం లేదంటున్నాడు. బైబిల్ చదువుతున్నా చేయడం లేదంట. సండే స్కూల్ పోతున్నా లేదంట. వాళ్ళ తాత మంచి సేవకుడు. ఒక్కోసారి అనిపిస్తుంది వచ్చేస్తాను జనరేషన్స్ లో వస్తుంది. మంచి కోరి భక్తుల పేర్లు, మిషనరీల పేర్లు తల్లిదండ్రులు పెడుతున్నారు, కానీ ప్రియులారా వాక్యమే తెలీదు, బైబిలే తెలీదు. మరి ఎట్లా ఈ దినాల్లో, ఎట్లా మన దినాల్లోనే చూస్తున్నాం ఇవన్నీ కూడా. ప్రియులారా, ఇవన్నీ కూడా మన పిల్లలకి మంచి కౌన్సిలింగ్ చిన్నప్పటి నుంచి మనం నేర్పించవలసిన వారిగా ఉన్నాం. వెళ్ళి ఆ సంగతి ఆమె చెప్పినట్టుగా చూస్తున్నాం. 7వ దిన 18వ వచనం చదువుకుందాం. ఇప్పుడు 14, 18.
ఏడవ దినమ సూర్యుడు అస్తమింపకుండా ఊరివారు తేనె కంటే తీపి అనేది ఏది, సింహం కంటే బలమైనది ఏది అని ఈజీగా చెప్పేస్తే ఆయన ఏమన్నాడు, ఈ మాట గమనించాలని మనం చేస్తున్నాను నేను. నా దూడతో పోయినడలా నా విప్పుడు కథను విప్పలేక ఎందురని వారితో చెప్పాను. నా దూడ అంటే ఆయన భార్య, ఆమె పేరేంటో మనకు తెలియదు. ఆ సంసోను భార్య, ఆ దూడ ఆ భర్తతో కలిసి ఏ పొలంలో ఆయన దున్నుతున్నాడో, ఇశ్రాయేల్ పొలంలో దున్నుంటే ఆయన సేవ చేస్తున్నట్టు ఆమె చేసి ఉంటే, ఆయన్ను ఏకీభవించి ఉంటే ఈ దూడ బాగుండేది. ప్రియ సోదరులారా, దీనివల్ల మనకేంటి పాఠం అనేది మనం నేర్చుకున్నాం. ఈయన ద్వారా మనకేంటి పాఠం? మనం కూడా మన పరమ సంసోనుకు దూడగా ఉన్నాం. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 30 ఎవరైనా చదువుతారండి? ఇద్దరు కలిసి ఇశ్రాయేలీయుల పొలంలో దున్ని ప్రభు సేవ చేయవలసి ఉండగా న్యాయాధిపతి ఆమె అయితే ఈమెను ఏమంటారు చెప్పండి? సంసోను న్యాయాధిపతి అయ్యాడు. తర్వాత ఈమె ఏమయ్యేది? న్యాయాధిపతి భార్య. దెబోరా జడ్జమ్మ అయి ఉండేది. మిస్టర్ శాంసన్ పెద్ద పదవి దేవుడు ఆమెకి ఇచ్చాడో చూడండి. అన్నిలో నుండి తీసుకుని వచ్చి ఇంత గొప్ప పదవి అనుగ్రహిస్తే భర్తతో పాటు దున్నకుండా ఏక మనసుతో ఏక తాత్పర్యంతో ఉండకుండా భర్తను ఫాలో అయ్యింటే ఎంత బాగుండేది. ఈనాడు మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనకిచ్చిన సంఘం అనే పొలాల్ని దున్నుతూ ఉన్నామా? మన మేరలో మనము దేవుని పని చేస్తున్నామా? వంట, వార్పు, విద్య, ఉద్యోగాలు, సంసారం ఇదే అనుకుంటున్నాం. కనీసము 2 గంటలైనా 24 గంటల్లో దేవుని కొరకు వాడుదాము అనే దీక్ష పటిమ మన జీవితంలో ఉందా? నేను ఆయన దూడను, నేను నాదానను కాదు. నేను ఆయన జత పని దానను. నేను ఆయన పనే చేయాలి అనుకుంటున్నామా? కేవలం సంసారం కోసమే మన జీవితాలు ముడిపెట్టుకొని ఉన్నాం. ప్రియులారా, నా దూడ నాతో పాటు నా సేవలో దున్నలేదు, కానీ పోయి పరాయి పొలాన్ని దున్నొచ్చింది. ట్రాక్టర్ని పెట్టుకుంటే మనము ఎన్నో పొలాల్లో దున్నేస్తే డబ్బులు ఇస్తారు. అలాగా తన దూడ తనకు చెందకుండా వేరే వాళ్లకు చెందిందిగా మనం చూస్తున్నాం. ప్రియులారా, చదువుతారు నాయన ఎవరైనా 10వ అధ్యాయము 30వ వచనము, మత్తయి సువార్త 10:30. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. 10:30 అదేనా? అవునక్క. చదవండి. నాతో కూడా సమకూర్చని వాడు నాకు విరోధి, లేకపోతే చెదరగొట్టువాడు అని. 10:30. లూకాసు వార్త చూడండి మా. లూకాసు వార్త ఈ మాట చాలా మందికి పరిచయమే. లూకాసు వార్త 11. నాతో పాటు సమకూర్చని వాడు నాకు విరోధి, సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. 23 చూడండి నాన్న. 11:23 లూకాసు వార్త. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నా దూడమైన నీవు నాతో కూడా నా పక్షంగా ఉంటే ఉండని వాడు, నాతో కూడా ఉండని వాడు నాకు విరోధి, నాతో ఉండి సమకూర్చాలి నువ్వు, సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. సంసోను భార్య ఉండలేదు, ఆయన పక్షంగా ఉండలేదు. ఏం చేసింది? చెదరగొట్టింది. దేవుని పనిని చెదరగొట్టింది. భర్త పనిని పాడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే చెప్పొద్దన్న విషయాన్ని వెళ్ళి సీక్రెట్ని బయటికి రివీల్ చేసిందో వెంటనే నా దూడతో దున్నాను కాబట్టి మీరు గెలిచారు అన్నాడు. వాళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? నేనేమి ఇచ్చుకోవాలి చెప్పండి? ఏమి ఇవ్వాలి?
దుస్తులు ఇవ్వాలనుకున్నాడు. ఏమవి 13వ వచనంలో నేను 30 సన్ననారపు బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేది. 30 మొత్తం ఎన్ని? 60 దుస్తులు వస్తువులు ఇవ్వాలి. అవి ఇంతకుముందు ఎవరిని చంపి ఇవ్వాలనుకున్నాడు? ఏ ఊరి వాళ్ళని? ప్రస్తుతం ఉండేది తీసుకుంది ఎక్కడండి? ఫిలిస్తీన్లండి. ఏ ఊరు? ఏ ఊరు? మహేనదాను. తిమ్నాతులో మహానగరం పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? భారతదేశంకి వచ్చాడు. కాబట్టి అది తిమ్నాతు ప్లేస్. తిమ్నాతులో ఉండే వాళ్ళని చంపేసి 30 దుస్తులు, మొత్తం 60 దుస్తులు ఇవ్వాలనుకున్నాడు. కానీ ఇప్పుడు అక్కడ ఈయన ఓడిపోయాడు కదా, అక్కడ ఆయన ప్రాబ్లం చూపించలేకపోతాడు. కాబట్టి ఆయన ఏం చేశాడో చూడండి. 19వ వచనం ఏం చేశాడు? యెహోవా ఆత్మ అతనిని మరలా యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కలోనికి పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావంను చెప్పిన వారికి బట్టలను ఇచ్చెను అని మనం చూస్తున్నాం. కనుక ప్రియులరా, భార్య చేత ఓడించబడిన ఈయన అష్కలోనికి పోయి అక్కడ వాడిని చంపుతున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ భార్య ఏమో తిరగబడింది. భార్య పునమ్మకస్తురాలు అయిపోయింది. పోయిన వారం నేర్చుకున్నాము, క్యారెక్టర్లో భర్తలకు లోబడి ఉండాలని, వారు చెప్పిన పనిలో వారికి లోబడి ఉండవలనని, వారు ఇచ్చిన డబ్బులో నమ్మకంగా ఉండాలని. కనీసం 3 విషయాల్లోనైనా భార్య ప్రధానంగా నమ్మకంగా ఉండాలి. అన్ని విషయంలో నమ్మకంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రధానంగా 3 విషయాల్లో నమ్మకంగా ఉండాల్సింది. కనుక భర్తను ఓడగొట్టిన భార్యగా, భర్త మాట వినని ఆమెగా మనం చూస్తున్నాం. భార్యని అపనమ్మకస్తురాలు అంటే ఆ రోజు ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి. నా భార్యనా, నాకు ఇష్టమైన భార్యనా, చూడగా ఇష్టమైన భార్యనా, మాట్లాడగా ఇష్టమైన భార్యనా నన్ను ఇంత అవమానపరిచింది అని ఎంత బాధపడి ఉంటాడు. 1 వీక్ డేస్లో ఆయన కుటుంబ జీవితం పాడైపోయినప్పుడు ఆయన కృంగిపోయాడా? నన్ను ఓడించిందే, తలవంపులు తీసుకొచ్చిందే, 60 మందిని చంపాలంటే ఈజీనండి? అది ఒక్కడే. శత్రువులు ఒప్పుకుంటారా? ఎంత దైవావేశం ఆయనకు వచ్చిందో. ఎక్కడ? అష్కలోనికి పోయినాడంట. అష్కలోనుకు యెహోవా అతని మీదకి రాగా ఆత్మ ద్వారానే 60 మంది చంపగలిగాను. కానీ ఆత్మ లేకపోతే, ఆత్మ బలం లేకపోతే, భార్య వమ్ము చేసిన, నమ్మకాన్ని వమ్ము చేసినా కూడా కుటుంబమే కుటుంబ జీవితమే కూలిపోయినా అంతే. ఆ రోజు చూసిందే, మళ్ళీ ఎప్పుడు చూడలేదు. ఆయన అంతర్ధానం అయిపోయింది తన జీవితంలో. ఆ రోజు కూడా దైవసేవ చేసినాడే. తన పెళ్లి తన కొరకు కాదు కదా. ఆ తొలినాళ్ళలోనే కుటుంబ జీవితం పతనమైనప్పుడు కృంగిపోయాడా? శ్రమదినమున నీవు కుంగినెడలా నువ్వేమవుతావు అన్నాడు దేవుడు. భార్య కొత్తగా వచ్చిన నూతనమైన భార్య తను విడిచి వెళ్ళిపోయినప్పుడు, తను కాదనుకొని వెళ్ళిపోయినప్పుడు, అవమానం తెచ్చినప్పుడు, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. నా కిరీటం కాదు కదా, తలవంపులు తెచ్చింది అనుకున్నాం. ఆ సమయంలో కూడా సరే, కాళ్ళు చేతులు ముడుచుకోలేదు, బ్యాక్ టు ఇజ్రాయిల్ కంట్రీకి రాలేదు, ఇజ్రాయెల్ దేశానికి పోయి ఏం చేశాడు? అష్కలోనికి పోయి సేవ చేసి వచ్చాడు. 60 మందిని చంపాడు. 60 మంది దుస్తుల్ని వాళ్ళకి ఇచ్చాడు. లేకపోతే ఆ దుస్తులన్నీ ఎవరికి ఇవ్వాలనుకున్నాడు ఆయన? ఇశ్రాయేలు ఎవరు బీదలు, ఎవరు బట్ట కట్టని వాళ్ళు ఉన్నారు, ఎవరికి బట్టలు లేవు, వాళ్ళకి ఇచ్చేవాడు. ఆస్తి సంపాదించుకోలేదు. యెహోలోకంలో యేసు ప్రభు ఏమీ సంపాదించుకోలేదు. చనిపోయేటప్పుడు ఆయన వస్త్రాలే దోచుకున్నారు కదా.
ఆయన అందం దోచుకున్నాడు, ఆయన వట్టివాడైపోయాడు కదా, ఆయన రక్తమును దోచుకున్నాం కదా మనము, ఆయన చెమటను దోచుకున్నాం కదా, ఆయన సొగసును మనం దోచుకున్నాం కదా. ఆయన మనకి ఇవ్వంది ఏముంది, అన్నీ ఇచ్చాడు. ఆ ప్రభువుని సంవత్సరంలో మనం చూడగలం. ప్రియులారా, ఈరోజు ఒక్క మాట మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. ఏమంటే, నా దూడతో దున్నాలి అని దేవుని యొక్క ఉద్దేశం. మనమందరము యేసు ప్రభు దూడలమే. ఇక్కడ ఇంతమంది 40 మంది సోదరులు వచ్చాము, 40 దూడలుగా ఉన్నాము. ప్రపంచమంతటా కూడా చాలా మంది స్త్రీలు యెహోవా మాట సెలవిస్తున్నాడంట. 68వ కీర్తన 10వ వచనము 8వ వచనము. యెహోవా మాట సెలవిస్తున్నాడు, ఆ మాటలను పోయి చెప్పండి అని ఈ దూడలమైన మనందరినీ తన జత పని వారిగా చేసుకున్నాడు. యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు ఎట్లా ఉన్నారంట? గొప్ప సైన్యం. మీ మీ సంఘంలో గొప్ప సైన్యం, కనీసం పట్టుమని 10 మంది ఉన్నారా సేవ చేసేవాళ్ళు? గుడికి రావాలంటే పెద్ద గగనమైంది, బైబిల్ స్టడీకి రావడం గగనమైంది, స్త్రీల మీటింగ్ రావడం గగనమైంది. ఆదివారం పొద్దున వస్తూనే అయిపోయింది అంటుంది ఒక ఆమె. పొద్దునే 12 1 గంట అవుతుంది, 2 అవుతుంది, మళ్ళీ సాయంత్రమే పెట్టుకున్నారా మీరు స్త్రీల మీటింగ్ అంటుంది ఒక ఆమె. పొద్దున సాయంత్రం మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. స్కూళ్ళల్లో ఉంటున్నాం, కాలేజీలో ఉంటున్నాం. ఆదివారం అది దేవుని దినము, ఇట్ బిలాంగ్స్ టు లార్డ్, ప్రభు దినము అని మనకు చెప్పబడుతుంది. ప్రభు దినంలో 2 సార్లు వచ్చేందుకు కూడా స్త్రీల మీటింగ్ కూడా మీకు 2 గంటలు, మరి అన్నీ కూడా ఆదివారమే. మిగతా దినాలన్నీ కూడా మరి బయట పనులే అయిపోయినాయి. ఆ రోజుల్లో స్త్రీల మీటింగ్ పెడితే వీలు ఉండదని మా సంఘంలో 103 సంవత్సరాల సంఘం మొట్టమొదటి నుంచి మాకు ఆదివారమే స్త్రీల మీటింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఉద్యోగాలు చేసే క్రైస్తవులు ఉంటారు స్త్రీలు అని మాకు ఉంటుంది. ఏ దినమన్నా ఉండనిగాక. ప్రియులారా, మన సమయంలో దేవుని కొరకు దూడలుగా దున్నాలని ఆయన మాటలు ఇస్తున్నాడంట, మాటలు నేర్పిస్తున్నాడు. లోకంలో ఎవ్వరు నేర్పించలేని మాటలన్నీ మనకు వస్తాయి. వాక్యం ఇంతగా మనకు నేర్పిస్తూ ఉంటే ఆయన దూడలుగా మనం దున్నుతున్నామా? అలా ఆయనతో కూడా సమకూర్చాలని, లేకపోతే సమకూర్చని వాడు, ఆత్మను సమకూర్చని వాడు ఆయనకి విరోధంట, లేకపోతే చెదరగొట్టువాడంట. భర్తలందరూ కూడా బాగా పనిచేసి ఆత్మను రాబడితే చెదరగొట్టే భార్యలు ఉంటారు. ఎందుకంటే కఠినంగా మాట్లాడితే వచ్చిన ఆత్మలన్నీ పోతా ఉంటాయి. పరమభర్త సౌమ్యుడే, సాత్వికుడే, ఆయన ప్రేమామయుడే, అందరినీ ఆకర్షిస్తున్నాడు. మనం దూడలుగా దున్నుతున్నామా, లేకపోతే సంసోను భార్యలాగా వచ్చిన ఆత్మను పోగొడుతున్నామా, లేదా సాతానికే సహాయం మనం చేస్తున్నామా? అలాగే బైబిల్లో మరి భార్యాభర్తలు ఎలా ఉన్నారు మనం చూస్తే, మొట్టమొదటి ఆది దంపతులు ఉన్నారు కదా, ఎవరిని? ఆదాము హవ్వల్ని. దేవుడు ఇచ్చాడు వాళ్ళని. ఏమన్నాడు దేవుడు? సాటి అయిన సహాయంగా ఆమె నీ కొరకు ఇచ్చాను అన్నాడు, ఆమె నీ కొరకే అన్నాడు. ఆదాము కూడా అన్నాడు కదా, ఆమె తిన్న తర్వాత ఇదిగో నీవు నాతో కూడా ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అన్నాడు. అంటే భర్త ఎప్పుడు ఎవరితో ఉండాలని దేవుని ఉద్దేశం? భర్తతో ఉండాలి. ఆమె పాపం చేయడానికి కారణం ఏంటి చెప్పండి? ఆదాము ఎక్కడో ఉన్నాడు, హవ్వ ఎక్కడో ఉంది. ఆదాము ఒంటరిగా ఉంటే ఆదాము దగ్గరికి సాతాను రాలేదు, కానీ ఎవరి దగ్గరకు వచ్చాడు? అక్కడ నీవు నాతో కూడా ఉండుటకు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ తోట ఫలముల్లో కొన్ని ఇవ్వగా నేను తిన్నాను అంటున్నాడు. భర్తకు భార్య ఎప్పుడైతే దూరం అవుతుందో, పరలోక భర్తకు కూడా ఆయన పెళ్లి భార్య అయినా మనం ఎప్పుడు దూరం అవుతామో అప్పుడే సాతాను వల్ల పడతాం మనం. ఆదాము మొదట నిర్మించబడ్డాడు, ఆ తర్వాత హవ్వయు నిర్మించబడాను కదా. అయినా ఆదాము పాపం చేయలేదు, కానీ మొదట హవ్వ మోసపరచబడి అపరాధములో పడాను. దూడలమైన మనమే మొట్టమొదటి పాపాన్ని తీసుకొచ్చాము ఈ లోకంలోకి. సాటి అయిన సహాయంగా ఉండుటకు ఆదాముకు మనం ఏర్పరచబడ్డాము.
తుది ఆదామైన యేసు ప్రభు కూడా మనం సాటి అయిన సహాయంగానే ఉండాలి. సాటి అంటే ఈ భర్తకు ఈ భార్య సాటి, ఆమె ప్లేస్లో ఇంకెవరున్నా కూడా సరిసాటి కారు. ఏరి కోరి అన్ని జనులమైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేల్ను కూడా దేవుడు వదిలేసుకున్నాడు. ఇశ్రాయేల్ నుండి సంఘం రాలేదు, అన్నిలో నుండి మనం ఆయన కొరకు సాటి అని సహాయంగా ఉన్నాము. ప్రియారా, ఇంత వింటున్నాము, ఏం సహాయం చేశాము యేసు ప్రభు? ఏ సహాయం? దేవదూతలు చాలా సహాయం చేస్తారు, కానీ సేవా సహాయం దేవుడు దూతలకు ఇవ్వలేదు. రక్షించబడిన మనతో సేవ చేయించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏమిట్లో సాటి, దేనిలో సాటి అయిపోయినాం ప్రభు. దూరముగా ఉంటే ఏమి సాటి? బర్డన్ తెచ్చిపెట్టాం. మన పాపపు శిలువను బర్డన్గా ప్రభుకి మనం ఇచ్చాం. ఆదాము భార్య ఆయనకి సాటి అయిన సాయంగా లేకపోయినా ఆయనతో కలిసి దున్నలేదు. ప్రభు ఏం చెప్పాడు? ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఏమన్నాడు? దాన్ని సేద్యపరచుటకును దాన్ని కాయటకును నేను మిమ్మల్ని ఏదైనా తోటలో పెట్టాడు. 2 పనులు చేయాలి. ఒకటి సేద్యం, రెండవది కాయుట. దున్నాలి, విత్తాలి, మరి పెంచాలి, నీరు పోయాలి, కంచవేయాలి, అదే సమయంలో కాపు కూడా కాయాలి. ఈ పనులు ఇద్దరు కూడా సరిసాటిగా నీవు ఉండి, అమ్మ నీవు మీ భర్త ఇద్దరు కూడా సేద్యము చేయండి అన్నాడు. ఇంగ్లీష్లో దాని మూలపదం అబాద్ అని. అబాద్ అనగా ఆరాధన కూడా చేయాలి ఆ తోటలో దేవుని. ఎన్ని పనులు దేవుడు పెడితే ఆమె ఏం పని ఉండి ఎందుకు దూరమైందో తెలియదు. ఆ రోజు సేద్యం చేయలేదేమో, ఆ రోజు కాపుకాయడానికి రాలేదేమో, ఏం బేజారు పడిందో ఏమో, ఏం వెనకబడిందో ఏమో, సాతాను పట్టేశాడు. వీళ్ళారా, ఏమొచ్చిందో మన జీవితంలో? ప్రార్థనకు దూరమైనామా, వాక్యానికి దూరమైనామా, సంఘానికి చాలా చాలా మంది దూరం అయిపోతుంది. ఆ దినము సమీపించడం మీరు చూచుకోలేదు, మరి ఎక్కువగా అలాగూ చేయండి అని చెప్తే మరి తక్కువగా ఎప్పుడు పోతున్న సంఘమే కదా, మరి ఎప్పుడు పోతున్న బడులే కదా, ఎప్పుడు పోతున్న ట్యూషనే కదా, మన పిల్లలు మానిపించామా? ఎప్పుడు పోయే మరి ఉద్యోగాలే కదా మానుకుంటున్నామా? అవి మానమే. నువ్వు 600 అవి మానము, కానీ వీటిని మానుతున్నామే మనము. చాలా దెబ్బతింటాం ఎక్కడ ప్రభువుకు దూరమైనామో. హార్ట్ ఆఫ్ హార్ట్స్లో మన హృదయం చెప్పగలదా? నీ హృదయం ప్రభు దగ్గరే ఉందా? ప్రభుకు ఎడముగా ఉన్నామా? దానికి దూరంగా ఉంటే, ప్రార్థన చేయలేదని మనసు కొట్టుకుంటా ఉందా? బైబిల్ చదవలేదే, తక్కువ టైం స్పెండ్ చేశానే, అయ్యో ఎక్కువ లోకానికి ఇచ్చానే, ఎక్కువగా సెల్ ఫోన్కి ఇచ్చానే, ప్రభు ఎక్కువ ముచ్చట్లకి ఇచ్చానే, ఎక్కువగా సంభాషణకి ఇచ్చానే, అధికంగా మాట్లాడాను ప్రభా, నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదని మనసు కొట్టుకుంటా ఉందా? నీళ్ళలో నుండి చేపను తీసి బయటికి వేస్తే ఎలా కొట్టుకుంటుందండి? గిల్ల 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 కొట్టుకుంటుంది. అలా మనసు కొట్టుకోవడం లేదేమో. ఎడమైపోయినాం. నా దూడ నా దగ్గర ఉండలేదు, ఎక్కడో పరాయి దున్నుతా ఉంది అని దేవుడు అంటున్నాడేమో. అయిపోయింది కదండి, అంతటితో ఏదేంతో బంద్ అయిపోయింది కదండి. దేవదూతలు ఖడ్గజాలుగా నిలబడ్డారు కదా, అప్పటి నుంచి అడ్రస్సే లేదు కదా. అందులో లేని ఫలవృక్షాలు ఉన్నాయా? అందులో లేని మాధుర్యమైన పండ్లు ఏమైనా ఉన్నాయా? మనం ఎవరు చూడలేదు, అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అమెరికాకి వెళ్తే ఇండియాలో లేని పనులన్నీ అక్కడ చూస్తాం. ఏదెంతో ఎట్లుండేది అనిపిస్తుంది. దానికి కారణం ఆ దూడయే కదా, ఆ హవ్వ అనే దూడయే కదా. ఆయనతో పాటు ఆమెతో పాటు ఆయన కూడా ఆ పాపంలో పడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ దూడ సంసోను భార్య, ఆయన దూడ ఆయన చింత లేకుండా పోయినట్టు మనం చూస్తున్నాం. బైబిల్లో మాకు జంట ఉన్నారండి. బైబిల్లో 2 దంపతులు కలిసి దున్నిన వారు సేవా పొలాన్ని. ఎవరైనా చెప్పగలరా వారి పేర్లు?
ఏకైక జంట కృత నిబంధనలో ఏ అధ్యాయంలో చూస్తాము? అపోస్తుల కార్యములు 18 మనం చూస్తే అక్కడ పోదాం చూడండి ఎంత మంచి మాటలు ఉన్నాయో. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము భర్తతో కలిసి ఎంత చక్కగా ప్రిసిల్లా పనిచేసిందో మనం చూస్తున్నాం. 18వ అధ్యాయము 23 చదువుకుందామా? 23లో ఎవరు వచ్చారు? 24లో అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో ఒక యూదుడు దగ్గరకు వచ్చాడు. విద్వాంసుడంట, యూదుడంట, లేఖనాలలో చాలా ప్రవీణుడై ఉండను. అతడు ఏం చేశాడు? 25 ప్రభు మార్గము తెలుసు తీవ్రపడి క్రమగా చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. సమాజంలో బహు ధైర్యముగా మాట్లాడారంభించాను. అటువంటి వాడిని ఏం చేశారు? 26 నుంచి చదువుకుందాం ఇప్పుడు. ప్రిస్కిల్లా ఆకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విషదపరిచింది. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇంట్లో ఎవరండి? ఆకుల లేడీ. కానీ వచ్చిందా? ప్రిస్కిల్ల పేరు ముందు వచ్చిందా? ప్రిస్కిల్ల పేరు వచ్చింది. ప్రిస్కిల్లా ఆకులయ్యో ఆ అబ్బాయిని గురించి విని అతని చేర్చుకొనేరి. నేను తెగగొడుతున్నాను, విభజించి చెప్తున్నాను. చేర్చుకొనేరి, సమాజ మందిరంలో ధైర్యంగా చేర్చుకొనేరి, దేవుని మార్గమును పూర్తిగా అతనికి పరచిరి కదా, చేర్చుకొనిరి, విషదపరచిరి దేవుని మార్గమును. ఆ తర్వాత 27 తర్వాత అతడు అక్కడికి పోదలిచినప్పుడు అతను చేర్చుకుని వాళ్ళని సహోదరులను ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు ప్రాసరి. 3 చేర్చుకొనిరి, విషదపరిచిరి. 3వది ఆయన విషయమై సహోదరు. ఈ 3 ఏం కనిపిస్తుందండి? ఆ దూడతో, మగదూడతో ఆడదూడ కలిసి ఇద్దరు పనిలో ఏకీభవిస్తున్నారు. ఒకటే మాట, ఒకటే తలంపే, ఒకటే పనే. ఇంకొంచెం ముందంజ వేసింది. కొన్ని విషయాల్లో ఆయా రెఫరెన్స్ మనం చూస్తే ఆకుల పేరు ఫస్ట్ వస్తుంది చూడండి, ప్రిస్కిల్ల పేరు ఫస్ట్ వస్తుంది. అంటే ఎంత వేగంగా ఉందో ఆమె మనసు భర్త ప్రకారం చేయటానికి. మొదటిది చేర్చుకోవడంలో, ఆడవాళ్ళు చేర్చుకుందామని వస్తానంటేనే కానీ మగవాళ్ళు ఎవరిని ఇన్వైట్ చేయరు ఇంటికి. వాళ్ళ వృత్తికి ఏం పని చేసేవారు? డేరాలు కుట్టేవాళ్ళు. ఇక చాలా ఇద్దరు కలిసి పని చేసేవాడు. పని చేసేటప్పుడు ఇద్దరు కలిసే, చేర్చుకునేటప్పుడు ఇద్దరు చేర్చుకున్నారు. వాక్యం చేసేటప్పుడు హక్కులో చెప్పాడని లేదు. ఏమనుందండి ఇక్కడ? వాళ్ళు ఇద్దరూ కలిపి అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. అయ్యగారు మాత్రమే కాదు, అమ్మగారు సమఉజ్జీలుగా ఉన్నారు. మన ఇళ్ళలో భార్యాభర్తలు ఎలా ఉన్నారు? భర్తకు ఒక ఇంట్రెస్ట్, భార్యకు ఒక ఇంట్రెస్ట్. భర్త ఒక దిక్కున ఆయన ఇరుకొమ్మంటే వీళ్ళు బరుకొమ్మని, ఆయన ఉత్తరం అయితే వీళ్ళు దక్షిణం. ఏకీభావం ఎన్నడూ కలిగి ఉండదు. వీళ్ళిద్దరూ కలిసి కాడెద్దులు జోడై చేను ఏమైందంట? బీడయిందంట. అలా బీడు చేయడం లేదు. ఈ 2 కాడెద్దులు కలిసి చేను బీడుగా కాదు, పంట పొలాలుగా మార్చేస్తున్నారు సంఘాన్ని. కొరింథులో ఉన్నప్పుడు కానీ, మరో చోట ఉన్నప్పుడు కానీ, రోమాలో ఉన్నప్పుడు కానీ, పౌలుతో పాటు అటు తిరుగుతున్నాడు. కొరింథులో ఉన్నప్పుడు కానీ ఎక్కడ చూసినా వీళ్ళని గురించి బెస్ట్ సర్టిఫికెటే బైబిల్లో రాయబడింది. కానీ భర్తకు విరుద్ధంగా భార్య లేదు, భార్యకు విరుద్ధంగా భర్త
లేనట్టు చూస్తున్నాం. చూడండి, ఈ అబ్బాయి కూడా లేఖనాల్లో చాలా ప్రవీణుడు, విద్వాంసుడు, స్కాలర్, ప్రవీణుడు. ఆయనకి ఎంతో నాలెడ్జ్ ఉంది బైబిల్లో. కానీ ఆయన్ని చేర్చుకొని ఇద్దరు ఎట్లా చెప్పారంట దేవుని మార్గం గురించి? మరీ పూర్తిగా దానికి విశుద్ధపరిచిరి. మరీ పూర్తిగా, పూర్తిగా అంటేనే పూర్తిగా, మరీ పూర్తిగా అంటే అబ్బో, అక్కలతో పాటు చాలా లోతుగా చెప్పారు. తక్కువది కాదండి, భర్తతో సమఉజ్జీలాగా దైవ జ్ఞానాన్ని తెలుసుకుంది దేవుని మార్గమును గురించి. ఆ ఇంట్రెస్ట్ ఉందా భార్యలారా? మనకు మన భర్తల కంటే ఆత్మీయంగా వాక్యంలో ముందంజన, ప్రార్థనలో ముందంజన, మానవ కంటే మానవ భార్య ముందంజ వేసినట్టు అట్లా వరకు పరుగు మన జీవితంలో ఉందా? దేవుని వాక్యాన్ని మరీ విశదంగా తెలుసుకుంటున్నామా? తెలుసుకొని ఇతరులకు చెప్తున్నామా? ఒక అబ్బాయిని చేర్చుకొని 10 మంది వస్తే నేను చెప్తాను ట్యూషన్ అన్నట్లుగా కాదు. ఒక్క అబ్బాయినే పని కొట్టి 10 మందికి చెప్పినా ఒకటి చెప్పినా మరి పూర్తిగా విశదంగా చెప్తున్నారంట దేవుని వాక్యం. ఎంత స్పెండ్ చేసి ఉండాలండి వాక్యం తెలుసుకోవాలంటే? ఇటు కొంత వాక్యం, అటువంటి వాక్యం, 66 గ్రంథాలు పరిశోధించి బెరే సంఘస్థులు డాక్టరేట్ పుచ్చుకున్నట్లుగా వీరు బెరే సంఘస్థులకి ఘనత ఏంటంటే, ఏ సంఘస్థుల కంటే వారికి అంత గొప్ప అంటండి? తెస్సలోనికల కంటే గనులై ఉన్నారు. ఎవరు? దేనిలో ఘనత? లేఖనాలు పరిశోధించి పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేదో అని లేఖనాలను తిప్పడమే. ఇప్పుడు దేని తిప్పుతున్నారండి? చేతిలో ఉన్న ఈ సెల్ ఫోన్ స్క్రోల్ చేయడం, తిప్పడం దీనిలోనే ఉన్నారు. ఎక్కడెక్కడ ప్రసంగాలు ఉంటాయా, దాన్ని కాపీరైట్ కొడదామా, దాన్ని రాసుకుందామా, దాన్నే పెడదాం. ఇది కాదండి. దైవ వాక్యమును చేతపట్టుకొని దేవుని పిల్లలకున్న ఘనత ఏంటండి? వారి చేతుల్లో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, ఇది వారి చేతుల్లో ఉన్న ఘనత. 149వ కీర్తన చివరి వచ్చిన రేపొద్దున ఈ వాక్యం ద్వారానే మనం దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తామంటాం, సహోదరులకు కూడా తీర్పు తీరుస్తామని కూడా రాయబడింది కదా. మన ప్రియులారు, ఇది మన ఘనత. వాక్యాన్ని తిప్పుదాం, వాక్యాన్ని పరిశీలన చేద్దాం. కాబట్టి భార్యతో సమవుజ్జిగా ఉండి వాక్యం నేర్చుకుంది. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చూడండి, వాక్యాన్ని మనం ఎలా నేర్చుకోవాలి. 4వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడింది? తెలిసిన వాళ్ళు చదవండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించను. ఆ దేవుని జ్ఞానమును గురించి ఎలా నేర్చుకోవాలంట మనము? దేవుని జ్ఞానమును, కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణులమవ్వాలంట. దేవుని జ్ఞానాన్ని, దేవుని కుమారుని జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మను గురించిన జ్ఞానాన్ని, బైబిల్ జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలంట. అట్లా తెలుసుకుంది కాబట్టే అక్కులతో పాటి ప్రిస్కిల్లా కూడా ఏం చేసింది? మరీ విశదముగా, పూర్తిగా ఆ బిడ్డకి వాళ్ళు తెలిపారు, విశదముగా తెలిపారు. చిన్నది కాదండి, ప్రిస్కిల్లా చిన్నది కాదు. మనకు తెలిసినంత వరకు పాట పాడుకుంటాం కదా, నాథుడు యేసు క్రీస్తు గురించి నాకు తెలిసినంత వరకు సాక్ష్యం ఇచ్చేదా, స్వామి యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేదా. ఇంకా నేర్చుకోవాలి, నేర్పాలి. పౌలు తనకు వచ్చిన ప్రత్యక్షత అంతా ఎవరికి చెప్పాడంట? మిలేతులోన పెద్దలందరినీ పిలిపించాడు కదా. మిలేతుకు పిలిపించి ఏమన్నాడు? దేవుని సంకల్పం అంతా నేను నీకు చెప్పేశాను అన్నాడు. ఆయన నేర్చుకున్న దేవుని సంకల్పం. మరి మనకేం తెలుసు? దేవుని సంకల్పం తెలుసా? లోకవార్తలు తెలుసు, లోక జ్ఞానం తెలుసు,
ఒకవేళ పాలిటిక్స్ తెలుసు, రకరకాలు తెలుసు, అనేక జ్ఞానాలు ఉన్నాయి. మనకేం రావాలంట? దేవుని కుమారుని గురించిన జ్ఞానం సంపూర్ణంగా నేను తెలుసుకోవాలి. మన స్త్రీ జాతిలో ఒక ఆమె ఉంది, ప్రిసిల్లా, సంపూర్ణంగా తెలుసుకుంది, విశదంగా తెలుసుకుంది. నేను నాకు చాలా స్ఫూర్తి ఎవరంటే దేవుని సేవకుల్లో 5వ క్లాస్ మాత్రమే చదువుకుని తాటికాయ అంత పెద్ద అక్షరాలతో సంతకం చేసే ఆయన తిమ్మసముద్రం రాజారావు గారు 66 ముఖ్యం ఆయన రాసినప్పుడు నాకు చాలా ఇంప్రెస్ అయినా. పెళ్లి కాకముందు నాకు ఈ ఆలోచన ఉండేది, ప్రభా నేను కూడా వేదాంత కళాశాలలో ఎక్కడైనా చదువుకొని వాక్యం నేర్చుకోవాలనుకున్నాను. జోసెఫ్ గారితో చెప్పాను నాకు ఇట్లాంటి ఆశ ఉందని. ఆయన నన్ను ఏం పట్టించుకోలే, ఇంకా నన్ను ఏమీ ఆ విషయంలో హెచ్చరించలే. కానీ నేర్చుకునే అవకాశం నాకు లేకపోయింది. కానీ ఒక బైబిల్ లవర్గా నేను ఉండాలని నేను ఆశపడ్డా. ఆయన పాదాల దగ్గర ఎక్కడికి నేను వేదాంత కళాశాల నేర్చుకోకపోయినా దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటే ఆ కొంచెం దేవుని కృపనిచ్చినాడు. దాన్ని నేను నేర్చుకున్నది దేవుని సంకల్పితులతో చెప్పాలనే ఆశ దేవుడు నాకు ఇచ్చాడు. అదే ఇది నేను పెద్దగా చెప్పుకోవడం లేదు, కానీ సందర్భాన్ని బట్టి చెప్తున్నా. నిజంగా ఒక బైబిల్ బుక్వం లాగా నేను ఉండాలని ఇష్టపడతా ఉన్నా. ఈ వాక్యంలో ఉన్న సంతోషము సమాధానం లోకంలో ఎక్కడా లేదు. ఒక వస్తువు తిన్నా, ఒక వస్తువుని అనుభవించినా, ఒకటి కట్టినా, ఏ ఈవెంట్లోనూ ఏ ఉత్సవాల్లోనూ లేని సంతోషం సమాధానం దేవుని వాక్యములో ఉంది. నీ వాక్యమే, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఎడలా నా శ్రమలో నేనేమో పోదునని దావీదు అంటాడు. ఈ వాక్యం అనేక సార్లు మనం ఆదరిస్తుంది. ఈ వాక్యం ఒంటరితనంలో మనకు తోడుగా ఉంటుంది. నీ వాక్యమే నన్ను బలపరుచుచున్నది, బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. ఇదొక వరమని నమ్ముతున్నాము. బైబిల్ కలిగి వరమని నమ్ముతున్నావా? ఈ బైబిల్ మనకు ఫ్రెండా? ఆయన వాక్యం లేకపోతే నువ్వు నేను ఉండేవాళ్ళమే కాదు, మీరేమో కానీ నేను ఉండేదాన్ని. అలాంటి దైవవాక్యం ఇచ్చింది. దీన్ని ఎంత మటు చదువుకుంటున్నా, దీనిలో ఎంతమంది సంపూర్ణతను సంపాదించుకున్నారు. ఏం చేసింది, భార్యతో పాటు భర్త ఇద్దరు కలిసి లెటర్ రాస్తున్నారు. ఎవరికి? ఆయన అక్కయ్యకు పోదాల్చినాడంట. అక్కయ్య కంటే గ్రీస్కి వెళ్ళాల్సింది అనుకున్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడని ఆ బిడ్డ ఆసక్తి చూడండి. అక్కయ్యకు పోదామంటే వీళ్ళు ఏం చేశారు, ఇద్దరు కలిసి ఏం రాశారు, అక్కడ వాళ్ళకి సహోదరులకు లెటర్ రాశారంట. ఏమని? అక్కడ వాళ్ళకు సహోదరులు ఇతన్ని చేర్చుకొనవలని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. లెటర్ రైటింగ్ లో కూడా ఎవరున్నారండి? లెటర్ రాసిన కూడా ఈమె హస్తం ఉంది, ఈమె దస్తు ఉందేమో, ఈమె రైటింగ్ ఉందేమో, ఈమె తలంపులు జోడిస్తుందేమో, ఇలా రాయండి ఇలా రాయండి అని చెప్తుందేమో, జ్ఞాపకం చేస్తుందేమో. ఈనాడు నీ రాతలేంటి? దేవుని కొరకు ఏమైనా రాసావా? పెన్ డౌన్ చేసినవి ఏమైనా ఉన్నాయా? ఏమైనా నోట్స్ రాసుకున్నామా? మన తర్వాత మనం ఏమైనా ఈ లోకంలో పెట్టిపోయేవి ఏమైనా ఉన్నాయా? మన జ్ఞాపకార్థం ఉన్నాయా? మన తరాలకి, భావి తరాలకు ఏమైనా మనం నేర్చుకున్నవి, గ్రంథస్థం చేసినవి ఏమైనా ఉన్నాయా? శిష్యుల్ని ప్రోత్సాహపరుస్తుందంట, ఇతను చేర్చుకునండి అని పాజిటివ్ లెటర్ రాసిందండి. ఈనాడు లెటర్ రాస్తున్నారు కదా కొద్దిమంది, దేని మీద? దేవుని సేవకుల మీద రాస్తున్నారు, నీతిమంతుల మీద రాస్తున్నారు. ప్రభుదాసన్న మీద లెటర్లు వచ్చినాయి. మేము నంద్యాలలో ఉన్నప్పుడు మా వారి మీద లెటర్ రాశారు మా సంఘస్థులు. ఒక లేడీ, నేనున్నాడు చెప్పలేదు, ఈ మాట చదివిన నాకు గుర్తొచ్చింది. ఆయన అడిగాను నేను, ఎట్లయినా బాధ అవుతుంది కదా భర్త మీద రాసినప్పుడు. 5 నెలలు ఏడ్చాను, 5 నెలలు కన్నీళ్ళు గార్చాను. మీ మీద పని చేసేవారు దుఃఖంతో ఆ పని చేసేది మీకు మంచిది కాదని దేవుడు చెప్పాడు. ఆ రాసిన వ్యక్తికి మంచిది కాదు.
ఏమన్నా మీ భార్య ఇట్లా రాసిందే అని అన్నప్పుడు ఏమమ్మా నాకు తెలియదు అన్న. భర్త తెలియకుండా భార్య రాస్తుందా? నీతి మంతుని మీద మోపుతారని ఒక్కో పత్రికలో రాయబడింది. అసలైన నీతి మంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మీద కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్పలేదా? మన రైటింగ్స్ ఏమున్నాయి, మన చెప్పడాలు ఏమున్నాయి, మన సాక్ష్యాలు ఏమున్నాయి? ఇతన్ని చేర్చుకో. ఇంట్లో చెప్పారు వాక్యం అంతా, మళ్ళీ బయట కూడా వాడబడ్డానికి బిడ్డను వాడుకోవచ్చు మీరు, వాక్యం బాగా చెప్తాడు అని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ గురించి ఎప్పుడైనా ఇతరుల గురించి ఒక పాజిటివ్ వర్డ్ చెప్పామా? ప్రోత్సాహపరిచే ఒక లెటర్, ప్రోత్సాహపరిచే ఒక మాట, ఈ బిడ్డను మీరు వాడుకోవచ్చు అని ఎవరికైనా మనము చెప్పామా? ఎంకరేజ్ చేసామా? వాడుకోవచ్చు అని ఇతరులకు మనం చెప్పగలుగుతున్నామా? ఇలా ఎంత మంచిది. ఈమెను గురించి నేను ఎన్నడూ స్టడీ చేయలే, ఈరోజు చూస్తుంటే ఇంకా ఎంతో ఉంటుంది ఈమెను గురించి. ప్రోత్సాహపరిచే శిష్యులకు వ్రాసి ఇద్దరు కలిసి, వ్రాతల్లో కలిసే, చేర్చుకోవడంలో కలిసే, విశుద్ధపరిచే దాంట్లో కూడా కలిసే. ఈ దూడలు రెండు సమఉజ్జీలుగా ఉన్న దూడలు. మనం దేవుని దూడలుగా దున్నుతున్నామా ప్రియులారా? లేదా దున్నిన వాటిని పాడు చేస్తున్నామా? చెదరగొడుతున్నామా? ఏమి చేయలేదంటే సైలెంట్గా చెదరగొడుతున్నట్టే మనం. ఒక అబ్బాయి అంటాడంట, కుమారుడు ఏమని, నా వల్ల ఏది నీకు మేలైందో అదంతా కూడా ఆ మాట ఉంది, దైవార్పితం అని. అట్లున్నామా? అంతా దైవార్పితం అంటే చేయమేమో మనం, మరొకని కుక్కలుగానే ఉన్నామేమో ప్రియులారా? ఆలోచించండి. ఈ మాట ఒక్కటి మనలో పని చేయను గాక. నా దూడతో నేను దున్నకపోయినడులా మీరు దాన్ని విప్పలేక ఇందురని. ఆయన దూడలుగా ఉన్న మనం, ఆయన సహచరులుగా ఉన్న మనం, ఆయన పెళ్లి భార్యగా ఉన్న మనం దేవుని పొలంలో దున్నుతున్నామా? పక్కన ఎక్కడెక్కడో దున్నుకొని వచ్చి లాభం పొందుతున్నామా? రేపొద్దున దేవుడు నాతో ఎంత నీవు చెదరగొట్టావమ్మా, లేకపోతే ఎంత సమకూర్చావమ్మా, నాతో కూడా సమకూర్చిన వాడే నాకు నా పక్షంలో ఉన్నవాడు. నాతో సమకూర్చకపోతే నువ్వు విరోధి అంటున్నాడు. ఆయన పెళ్లి భార్యగా సంసోను భార్యలాగా మనం ఉండకుండానట్లుగా దేవుడి మాటలు మనందరినీ హెచ్చరించును గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ఎవరికైనా ప్రార్థన చెప్తావు నాన్న? ఎస్తేరు